హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద కథ పేరు మంత్రసిద్ధుడు కథ చెప్పుకుందాం. పరిగెత్తే గుర్రం టక్కున ఆగింది. పెద్ద పెట్టున సకిలించింది. గుర్రం మీదున్న వ్యక్తికి పరిస్థితి బోధపడలేదు. అతని కళ్ళు పరిసరాల్ని పరిశీలిస్తున్నాయి. ఎక్కడా ఏమీ కనిపించలేదు. గుర్రాన్ని చూస్తూ ఊపిరి పీల్చుకొని ఆదలించాడు. గుర్రం కదల్లేదు. పెదవి కొరుక్కుంటూ మరొకసారి తిలకించాడు. అతని కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. అవతలగా కొలను ఒడ్డున జుట్టును ఆరబెట్టుకుంటూ కూర్చున్న ఒక స్త్రీ కనిపించింది. 2 క్షణాలు అలానే చూశాడు. ఎక్కిన గుర్రాన్ని, దూరాన ఉన్న స్త్రీని మార్చి మార్చి చూశాడు. తనలో తాను నవ్వుకుంటూ గుర్రం మీద నుంచి దూకాడు. గుర్రం వెన్నుచరిచి ఆ స్త్రీ ఉన్న కొలను వైపు నడిచాడు. ఆమె అతని రాకను పట్టించుకోలేదు. తన సందడిలో తానుంది. తలెత్తైనా చూడక చిన్న చిన్న బెడ్డల్ని వయ్యారంగా నీటిలోకి విసురుతోంది. చల్లగా వీస్తున్న గాలి తెరలకు ఆమె తల మీద జుట్టు హుషారుగా కదులుతోంది. పమిట చెంగు అటు ఇటు ఆడుతున్నది. ఎవరామే అని లోలోన ప్రశ్నించుకుంటూనే మరో 2 అడుగులు ముందుకు వేశాడు. అప్పటికీ ఆమె తల తిప్పి చూడలేదు. అతను చిన్నగా సకిలించాడు. ఆమె చటుక్కున వెనక్కి తిరిగి చూసి చటాల్న లేచి నిలబడింది. ఆమె మొహంలో నుంచి ఏమో తెలియని ఇబ్బంది తొంగి చూసింది. అది గ్రహించిన అతను నవ్వుతూ మరో అడుగు ముందుకు వేసి ఆమెను పరిశీలనగా చూస్తున్నాడు. ఆ స్త్రీ కనుముక్కు తీరు, అవయవ పుష్టి, మెరుస్తున్న శరీరము, నిలబడిన తీరు తనను కవ్విస్తున్నట్లు అనిపించింది. ఆమె పరిస్థితి అలానే ఉంది. చంద్రబింబం లాంటి ముఖము, సన్నగా తీర్చిదిద్దినట్లగుపించే మీసం, ఒంటి రంగు, ధరించిన దుస్తులు. అతనొక రాజకుమారుడని చెప్పకుండానే అర్థం చేసుకుంది ఆమె. తన కోసం సరాసరి స్వర్గం నుంచి దిగి వచ్చిన అప్సరస కాదు కదా అనుకున్నాడు అతను. 10 ఘడియలు ఒకరినొకరు కళ్ళప్పగించి చూడటం మినహా పెదవులు కదిల్చి మాట్లాడుకోలేదు. అంతలో అతను తేరుకున్నాడు. సుందరి, నేను ఉదయనీ నగర మహారాజు సూర్యకాంతుల వారి పుత్రుడను. నన్ను కీర్తికాంత్ అంటారు అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఆమె ఫక్కున నవ్వింది. ముత్యాల్లా మెరిసిన పలువరసని, ఎడంబుగ్గన పడిన చిన్న సొట్టని మళ్ళీ చూడాలనిపించింది. కానీ ఆమె నవ్విన విధానం హేళన చేస్తున్నట్లు అనిపించడంతో క్షణంసేపు ఇబ్బందిగా చూశాడు. జవ్వని అని ఇంకేదో అనబోయాడు. పరిచయమున్న వారిలాగా పిలుస్తున్నారు, కానీ నా పేరు జవ్వని కాదు, నన్ను యమునారాణి అంటారు అని తల తిప్పేసుకుంది. ఆమె చూపులు కీర్తికాంత్కు తెలియకుండానే అతని శరీరాన్ని తాకుతున్నాయి. చక్కని పేరు, పేరుకు తగిన రూపం, రూపానికి తగిన హుందాతనం. సన్నగా నవ్వాడు. ఇంతకీ మీరు ఏ ప్రాంతానికి చెందినవారు? తిరిగి ప్రశ్నించాడు కీర్తికాంత్. అంతవరకు చెప్తే చాలా, ఇంకేమైనా అడగదలిచారా? కొంటెగా క్రీగంటా చూసి అన్నది యమునారాణి. మనస్సు కోరినప్పుడు అడగటంలో తప్పులేదు కదా, సమాధానమిచ్చాడు అతను. అడగటంలో ఏదో అర్థం ఉండాలి కదా. వృధాగా ఎవరూ అడగరేమో. అంటే తాము ముగ్గు మొహం తెలియని కన్యలు కంటబడితే కావాలని వాళ్ళ వివరాలు తెలుసుకొని జాతకాలు రాస్తారా అని కనురెప్పలు కదిలిస్తూ అతన్ని అదోలా చూసింది యమున. జాతకాలు వ్రాయటం చేత కాదు, కత్తి పట్టడమే మొదట్నుంచి అలవాటు చేసుకున్నాను. జాతకాలు వ్రాయగలిగిన వాళ్ళైతే వివరాలు విశదీకరిస్తారా అని అడిగాడు. ప్రకృతి ఒకరినొకరిని పరిచయం చేసింది కనుక అడిగాను. మీకు చెప్పాలని ఉంటేనే చెప్పండి తిరిగి అని నిట్టూర్పి విడిచాడు కీర్తికాంత్. అవునులేండి, మీకు మీరు మీ వివరాలు నేను కోరకుండా కష్టపడి చెప్పారు. అటువంటప్పుడు మీరు కోరినందుకైనా నా వివరం చెప్పవచ్చును కదా, నవ్వి అంది. కీర్తికాంత్ వినాలన్న కుతూహలం కనబరుస్తూ చూశాడు. నేను కనిగిరి నగర రాజకులువులో ఉద్యోగిగా ఉంటున్న వీరమ్మల్లు అనుంగపుత్రికను అని చెప్పింది యమున తిరిగి. చాలా సంతోషం. ఇక్కడికి బహుశా కనిగిరి నగరం చాలా దూరం ఉంటుందేమో. తమరు కొలను స్నానానికి ఇంత దూరం వచ్చారే?
అందుకు ఏదైనా కారణం ఉందా? వాహనం అయినా లేకుండా రావటం. చిన్నగా నవ్వాడు. మీ సందేహం నాకు అర్థమైంది. ప్రస్తుతం నా నివాసం ఆగి దూరాన కనబడుతున్న శిథిలమైన భవనాన్ని చూపించింది. అది తాత్కాలికంగా అందులో ఉండవలసి వచ్చింది తిరిగి అన్నది యమున. అక్కడ మీతో పాటు వేరే ఎవరన్నా తోడున్నారా అనుకోకుండా అడిగాడు కీర్తికాంత్. ఏం, ఎవరూ లేకపోతే మీరుంటారా? చటుక్కున తలదిప్పి చూసి కొంటెగా అడిగింది. అవసరమైతే తప్పదు కదా చిన్నగా నవ్వాడు. అన్యదా భావించక వివరంగా విపులీకరిస్తారా తిరిగి ప్రశ్నించాడు కీర్తికాంత్. ప్రస్తుతం ఒంటరిదాన్నే. దయ ఉంచి వివరం అడక్కండి. అంత మీకు చెప్పాలన్న అవసరం ఏర్పడినా, మీరు కావాలని కోరినా మరొకప్పుడు మీరు వచ్చి అడిగితే చెబుతాను సమాధానమిచ్చింది. తలూపాడు అతను. అంతలో అతనికేదో అడగాలనిపించింది. అరణ్యంలో ఆడది ఒంటరిగా గడపడం కన్నా అని ఇంకేదో అనబోతూ ఉండగా అతని మాటలకు అడ్డు తగులుతూ నవ్వింది. మీతో పాటు మీ ఉదయిని కోటలో ఉండమంటారు అంతేనా అని మళ్ళీ నవ్వింది. కోరికలో స్వార్థం ఉందని అనుమానిస్తున్నావా ప్రశ్నించాడు. ఉండేటందుకు అనుమానాలంటూ రాకపోయినా ఆచారాలు అడ్డు వస్తాయి కదండి అన్నది ఆమె. నీ కథ వెనక నిగూఢ రహస్యం దాగి ఉందనే అనుకుంటున్నాను అన్నాడు. ఎవరి మనస్సులో వాళ్ళు ఏమేమో అనుకుంటారు. అనుకునే వాటికి ఇతరుల అనుజ్ఞ అక్కర్లేదు. మీ నివాసానికి నేను రావచ్చా నవ్వి అడిగాడు అతను. యమున మరోసారి అతన్ని అదోలా చూసింది. అభ్యంతరముందా తిరిగి అడిగాడు. అటువంటిదేమీ లేదు. మీకంత కోరికగా ఉంటే రావచ్చు సమాధానం ఇచ్చింది. వస్తారా పోదాం తిరిగి అడిగింది అతని వంక చూస్తూ యమున. గుర్రాన్ని పిలుస్తాను అని గిర్రున వెనక్కి తిరిగాడు. మూతికి చేతిని అడ్డు పెట్టుకొని గట్టిగా గొంతు పెంచి రాణి అని అరిచాడు. అవతలగా ఉన్న గుర్రం వాళ్ళ వైపు పరిగెత్తుకు వస్తున్నది. అది మీ రాణిగారా కొంటెగా అడిగింది వస్తున్న నవ్వుని ఆపుకుంటూ. హృదయరాణి కాదు, అవసరాల్ని తీర్చుకునేందుకు అండగా ఉండే రాణి అని చిన్నగా నవ్వాడు అతను. గుర్రం వచ్చి అతని ముందు ఆగింది. అతను ఆప్యాయంగా గుర్రం వెను సవరించాడు. ఆమెను చూశాడు. ఆమె గుర్రంను సమీపించింది. అతను చొరవ తీసుకున్నాడు. సన్నగా వంపు తిరిగి ఉన్న ఆమె నడుంను తన చేతులతో పట్టి గుర్రం మీదకు ఎక్కించబోయాడు. మరు గడియలో అందగాడైన అతను అందవికారిగా మారిపోయాడు. కీర్తికాంత్ పరిస్థితి అగమ్యంగా తోచింది. త్రుళ్ళిపడి అతన్ని దీనంగా చూస్తున్నది. తన స్పర్శతో అతను అలాగ మారిపోవటం సహించలేకపోయింది. కారణం బోధపడక కంగారు పడింది. కర్తవ్య శూన్యంగా ఆందోళనతో దిక్కులు చూసింది. అంతకు మించిన ఆందోళన చెందుతూ తన రూపాన్ని చూసుకొని కుమిలిపోసాగాడు అతను. యువరాజా, ఏమిటి ఈ ఘోరం? మీకీ మార్పు నా వలనే వచ్చిందా? ఏమైనా ఇది సహించరాని ఘోరం. సుందర సుకుమారమూర్తి అయిన మీకు ఇంతటి వికృత రూపమా? ఇంత విపత్తు జరగటానికి కారణమేమిటి అని వాపోతున్నది ఆమె. సుందరి, కలత చెందకు. ఇందుకు ఏదో బలమైన కారణం ఉంది. అది తెలుసుకోలేక మనం బాధపడుతున్నాం. విధి బలీయం అవటంతో అనుభవిస్తున్నాం. కానీ ఒకందుకు మాత్రం సంతోషిస్తున్నాను. నా స్పర్శతో నువ్వు కురూపివి కాలేదు. నీ అందం చెక్కు చెదరకుండా నీ వద్దనే ఉంది. ఈ నిర్భాగ్యుని వలన నువ్వు కష్టాలు పాలవకుండా ఉన్నందుకు, దైవం నిన్ను కరుణించి విడిచిపెట్టినందుకు మిక్కిలి సంతోషిస్తున్నాను. దురద పట్టిన వంటిని బరుక్కుంటూ అన్నాడు అతను. నా రూపం మారినా నేను చనిపోయినా బాగుండేది. నా వల్ల మీరు కురూపి అయిన కారణం నన్ను నిలువునా దహించి వేస్తున్నది. మీరు నన్ను క్షమించండి యువరాజా. స్వరం బొంగురుపోయింది. మాట పెగలటం లేదు. ఇందులో నీ తప్పేముంది యమునా? నువ్వు నిశ్చింతగా నీ నివాసానికి తరలి వెళ్ళు. నేను నేను అని ఆలోచిస్తున్నాడు. మీరు నాతోనే ఉండాలి. మీ యథారూపం మీకు ప్రాప్తించడానికి ఎంతటి సాహసానికైనా వెనుదీయను. ఎంతటి విపరీత విపత్కర కష్ట నష్టాలనైనా భరిస్తాను అంది గుండె నిబ్బరం చేసుకొని. వెర్రిదానా,
నా వలన ఎందుకు కష్టాలు పాలవుతావు? నా వలన మీరు అయినప్పుడు మీ గురించి నేను బాధల్ని ఆనందంగా అనుభవిస్తాను. నా మాటను మన్నించండి, నా కోరికను కాదనకండి అని చేతులు పట్టుకొని వేడుకుంది. నువ్వు ఆడదానివి, నేను వికృత రూపంలో ఉన్న మగవాణ్ణి. మన మధ్యన స్నేహం. ఎంతటి అవమానాల్ని తలకు చుట్టుకున్నా భరిస్తాను. మీరు మారు చెప్పకండి, రండి పోదాం నా నివాసానికి తిరిగి అని యాచిస్తున్నట్లుగా అతని కళ్ళలోకి చూసింది. అతను కాదనలేదు. కర్తవ్య శూన్యంగా చూస్తూ గట్టిగా నిట్టూర్పు విడిచాడు. యమున ముందు తన గుర్రం ఎక్కింది. తన చేతిని కీర్తికాంత్కు ఊతంగా అందించింది. అతను ఆమె చేతిని పట్టుకొని గుర్రం ఎక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. అదే సమయంలో యమున పుష్పంగా మారి ఆకాశ వీధిన పరిగెడుతోంది. యమున పుష్పంగా మారటంతో పట్టు తప్పి వెనక్కి వెల్లికిలా పడిన కీర్తికాంత్ పైన పరిగెత్తే పుష్పాన్ని కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంతో చూస్తూ కుమలసాగాడు. గుర్రం తలదిప్పి కీర్తికాంతిని జాలిగా చూసి కంటతడి పెట్టింది. పుష్పంగా మారి ఆకాశ మార్గాన పోతున్న పుష్పాన్ని ఏదో పట్టు వస్త్రం కప్పింది. దాంతో పుష్పం వస్త్రంతో సహా మాయమైంది. ఆమెను ఎవరు పుష్పరూపంలోకి మార్చి తీసుకువెళ్ళింది బోధపడలేని కీర్తికాంత్ నెమ్మదిగా లేచి గుర్రం కళ్ళెం పట్టుకొని శిథిలావస్థలో ఉన్న భవనం వైపు నడిచాడు. ఆ భవనం ఏమిటి? అడవిలో అంతటి భవనం విడిగా ఎందుకుంది? ఎవరికి సంబంధించిన భవనం అది? యమున స్పర్శతో తను కురూపి కావటం, తనకు సహాయం చేస్తున్న దశలో ఆమె పుష్పంగా మారటానికి కారణమేమిటి? యమునకు తనకు గత జన్మ సంబంధం ఏదైనా ఉన్నదా? జరిగిన వైపరీత్యానికి కారణమేమిటి అని అనేక విధాలుగా ఆలోచిస్తున్నాడు కీర్తికాంత్. కీర్తికాంత్కి ఆలోచనగానే మిగిలిపోతున్నది, కానీ తగిన సమాధానం చిక్కడం లేదు. ఏది ఏమైనా ఘోర విపత్తుకి తల వంచిన తామిద్దరూ యథారూపాల్లోకి మారాలి. అసహాయ స్థితిలో వికృత రూపంలో ఉన్న తను చేయగలిగిందేమిటి? తనకు సహాయపడేదెవరు అని పరిపరి విధాలా ఆలోచించుకుంటూ శిథిలావస్థలో ఉన్న భవనాన్ని చేరాడు. గుర్రాన్ని భవనం బయటనున్న చెట్టు క్రింద నిలబెట్టి వెన్ను చరిచాడు. ఆ వెంటనే నెమ్మదిగా అడుగులు వేస్తూ భవనంలోకి అడుగుపెట్టి పరిశీలనగా చూస్తున్నాడు. మొదటి గదిలో మనుషులు నివసిస్తున్నట్టు లేదు. రాళ్ళు రప్పలు పడి ఉన్నాయి. తర్వాత మరో గదిలోకి అడుగుపెట్టాడు. అందులో గబ్బిలాలు నివాసముంటున్నట్లు అనిపించింది అతనికి. అక్కడి నుంచి అవతల వేరే గదులుండనట్లు అడ్డుగా ఒక పెద్ద గోడ కట్టబడి ఉంది. ఇతరత్రా వస్తువులు కానీ అవసరానికి ఉపయోగపడే వివరాలు కానీ కనిపించలేదు. కనీసం కూర్చునేటందుకైనా లేని ఆ భవంతిలో యమునారాణి ఎలాగన ఉండగలుగుతుంది అనిపించింది. అది అలా ఉంచినా లోపలి భాగమంతా దుర్గంధభూయిష్టంగా ఉంది. అక్కడే నిలబడి చుట్టూ చూస్తున్నాడు. మెదడుకి ఆలోచన తట్టడం లేదు. చికాకు రేకెత్తిస్తున్నది. ఏమో తెలియని అనుమానాల దొంతర్లుగా మెదడుని గందరగోళపరుస్తున్నాయి. ఉన్నట్లుండి అతని దృష్టి నేల మీద పడింది. అక్కడి నుంచి లోపలికి ఏదో మార్గం ఉన్నట్లు అనుమానం కలిగింది. మార్గానికి అడ్డుగా ఏదో చెక్క కూర్పు ఉన్నట్లు అనిపించింది. అడ్డుని తప్పించి లోపలికి అడుగు పెట్టాలి అనుకున్నాడు. చెక్క కూర్పును పెకిలించడానికి ప్రయత్నించినా ఉపయోగం లేకుండా ఉంది. ఆలోచించాడు. వెంటనే భవనం బయటికి నడిచి చెట్టు క్రింద నిలబడి ఉన్న గుర్రాన్ని రాణి అని పిలిచాడు. గుర్రం అతన్ని సమీపించింది. కళ్ళెం తాడు చేత్తో పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళాడు. అవతలగా ఉన్న కొయ్య కూర్పుకి తలగుడ్డ తీసి కట్టాడు. కొసను గుర్రం నోటికి అందించి ఊ అన్నాడు. గుర్రము బలంగా లాగసాగింది. లాగినప్పుడల్లా టక్ మన్న శబ్దం వినబడుతున్నది, కానీ కొయ్య కూర్పు విడిపోవటం లేదు. కీర్తికాంత్ నిలబడి చుట్టూ చూస్తున్నాడు. అతని దృష్టి గోడకున్న ఇనప పిడి మీదకి పడింది. అనుమానంగా దాన్ని చూస్తూ
మళ్ళీ గుర్రాన్ని లాగమని చెప్పాడు. గుర్రం లాగింది. గోడకున్న పిడి కదులుతోంది. 2 అడుగులు వేసి పిడిని పట్టి గట్టిగా తిప్పాడు. మరుక్షణంలో కొయ్య కూర్పు తొలగి లోపలికి మార్గం ఏర్పడింది. గుర్రాన్ని అక్కడే ఉండమని చెప్పాడు. తాను తల వంచి మార్గాన్ని పరిశీలనగా చూశాడు. అక్కడి నుంచి లోపలికి వెళ్ళేటందుకు మార్గం మెట్లతో ఉంది. వరస తప్పకుండా కనపడే మెట్ల మీద నుంచి నెమ్మదిగా లోపలికి దిగాడు. అంతా చీకటిమయంగా ఉంది. కన్ను పొడుచుకున్నా కనబడనంత చీకటిగా ఉంది. అయినా వెనక్కి తిరగకుండా ముందుకి సాగి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళేసరికి మెట్లకు అడ్డుగా కొయ్య కూర్పు ఉంది. అక్కడ నిలబడి తడిమి చూశాడు. అడుగు ముందుకేసి మళ్ళీ తడమబోయాడు. అతని కాలి క్రింద ఏదో పిడి కనిపించింది. వెంటనే కొయ్య కూర్పు తొలగింది. అతను ఆశ్చర్యచకితుడైనాడు. లోపలి భాగము దివ్యమైన కాంతితో నిండి ఉంది. అక్కడ పడుకునేందుకు వీలైన పాన్పు, ఆ పక్కనే తెల్లగా మెరుస్తున్న పళ్ళెము బల్ల మీద ఉంది. అంతకు తప్ప అక్కడ ఇతరత్రా ఏ విధమైన వస్తువులు కనిపించలేదు. కానీ అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికో మెట్లు ఉన్నాయి. ఈసారి ఆలోచించకుండా మెట్ల గుండా నడుస్తున్నాడు. ఆ గదిలోకి అంత కాంతి ఎటు నుంచి వస్తున్నదో అర్థం కాలేదు. మెట్లు తీసుకువెళ్లే ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాడు. వెళుతున్నాడు. మెట్లు క్రమేపీ భూమి మీదకు తీసుకువెళ్ళాయి. అతను భూమి మీదకి అడుగుపెట్టాడు. ఆ ప్రదేశం తనకి పరిచయం ఉన్నదే. అక్కడ కొలను. ఆ కొలను ఒడ్డినే యమునారాణి జడలారబోసుకుంటూ కూర్చుంది. అతని ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. ఆ మార్గము తనకు చూపకుండా ఆమె గుర్రం మీద తనతో శిథిల స్థితిలో ఉన్న భవనం వద్దకు ఎందుకు ప్రయాణమైంది? అది తన అవసరాలకు ఏర్పరచుకున్న రహస్య మార్గమేమో. అసలు యమునారాణి సామాన్య మానవ యువత, లేక ఏ మంత్రకత్తో అయి ఉంటుందా? మంత్రకత్తే అయితే ఆమె స్పర్శ తగలటంతో తన రూపం ఎందుకు మారింది? తనను వెంట తీసుకొని తన నివాసానికి వెళ్ళే ప్రయత్నం మీదున్న ఆమె పుష్పంలాగా మారి ఎందుకు వెళ్ళింది అనుకుంటూ సమాధానం లేని చిక్కు ప్రశ్నలతో మెదడుని పాడు చేసుకున్నాడు. ఏమైనా సరే తను అక్కడ ఉండి తన అనుమానాలకు, తనను వేధించే వింత ప్రశ్నలకు సమాధానాలు చిక్కించుకోవాలనుకున్నాడు. వెనక్కి తిరిగి వచ్చిన దారినే తిరిగి వెళ్ళి కాంతివంతమైన గదిలోకి అడుగుపెట్టాడు. పాన్పు మీద కూర్చొని పక్కగా ఉన్న బల్ల మీద బోర్లించి ఉన్న తెల్లని పళ్ళాన్ని అందుకొని పరీక్షగా చూశాడు. అదేదో మామూలు పళ్ళెం అనుకొని అవతల పెట్టాడు. పళ్ళెంలో మరో యువతి కనిపించి అప్పటికప్పుడే పెద్ద ఆకారంలోకి మారి కీర్తికాంత్ ఎదుట నిలబడింది. చేతులు జోడించి నమస్కరించింది. ఏం కావాలి అని అడిగింది ఆమె. ఆమె అడిగిన ప్రశ్నకు బదులు చెప్పలేదు. ఎవరన్నా భావాన్ని కనపరుస్తూ కళ్ళార్పకుండా ఆమెను వింతగా నకసిక పర్యంతం చూస్తున్నాడు. ఏం కావాలి చెప్పండి అంది మళ్ళీ ఆ స్త్రీ. నువ్వెవరు ప్రశ్నించాడు ఆలోచిస్తూనే. ఇక్కడ ఉన్న వాళ్ళకి సహాయకారిగా ఉండటం నా పని అని సమాధానమిచ్చింది. ఈ భవనం ఎవరిది అడిగాడు. నాకు తెలియదు అన్నది. యమునారాణి ఎవరో తెలుసునా అని అడిగాడు. ఆ పేరే వినలేదు. ఇంత క్రితం నువ్వెవరికి ఇక్కడ సహాయపడుతూ ఉండేదానివి? గతం గుర్తుండదు నాకు అని చెప్పింది ఆ స్త్రీ. నీ పేరు ప్రశ్నించాడు. అది గుర్తులేదు అని ఆమె చెప్పగా బరువుగా నిట్టూర్పి విడిచాడు. ఇప్పుడు ఏం కావాలి తిరిగి ప్రశ్నించింది ఆమె. బాగా ఆకలి అవుతుంది. తినటానికి తిండి, త్రాగటానికి నీరు కావాలి అని చెప్పాడు కీర్తికాంత్. ఆ స్త్రీ వెంటనే అంతర్ధానమైపోయింది. మరుక్షణంలో నవకాయ పిండి వంటలతో భోజనము, బంగారు కూజాతో నీరు తీసుకొని అతని ఎదుట నిలిచింది. అతను ఆశ్చర్యంగా చూసి ఆమె అందించిన భోజన పదార్థాలని అందుకొని తింటున్నాడు. తల ఎత్తి చూసేసరికి ఆమె కనిపించలేదు. వెంటనే అతని దృష్టి బల్ల మీదున్న పళ్ళెం మీద పడింది.
పళ్ళెం దానికదే బోర్లించబడి ఉంది. అతను సుష్టిగా భోజనం చేశాడు. కానీ ముందు జరగాల్సింది మెదడుకి తట్టడం లేదు. గతం వివరంగా తెలియటం లేదు. భోజనం ముగించి అక్కడ ఉన్న పాన్ప మీద పడుకున్నాడు ఆలోచిస్తూ. అది ఎత్తైన ప్రచండకామిని విగ్రహం. చూపులకు అతి భయంకరంగా కనిపిస్తున్నది. విగ్రహానికి ముందు వివిధ రకాలైన పళ్ళు, పువ్వులు, విడివిడి పళ్ళాలు నిండా ఉన్నాయి. విగ్రహం పాదాల ముందు ఊదొత్తులు దివ్యంగా సుగంధ పరిమళాలతో వెలుగుతున్నాయి. విగ్రహానికి ఇరువైపులా కొన్ని దుష్టశక్తులు నోళ్లు తెరుచుకొని గుడ్లు మిటకరించి చూస్తున్నాయి. ఎదురుగా పద్మాసనం మీద బాగా బలిసిన వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతని ముఖం గంభీరంగా ఉంది. తల మీద పొదిలాగా పైకి నిగడ తన్ని పెరిగి ఉన్న నల్లని జుట్టు, కోరమీసము, తీర్చిదిద్దిన గడ్డము అతనిలోని నిండుతనానికి మరింత అండగా ఉన్నట్లు అనిపిస్తుంది. మెడలో ఫకీరు పూసలు, చెవులకు చక్రం ఆకారంలో ఉన్న కుండలాలు, కండలు తిరిగిన శరీరము. మనిషి అతి భయంకరంగా కనిపిస్తున్నాడు. ప్రచండకామినికి పూజ చేస్తున్నాడు. ఓం క్లీం ధని కని కామిని టప్ టప్ అంటూ మంత్రోచ్చారణ చేస్తూ పుష్పాలు ప్రచండకామిని పాదాల ముందు ఉంచుతున్నాడు. అతని వెనక అవతలగా నున్నని గుండు కలిగి బారెడు పిలక నిక్కబొడిచి సన్నగా వాసనలా చేతులు కట్టుకొని నిలబడి ఉన్నాడు అనుచరుడు. అతని కళ్ళు మాంత్రికుని మీద, ఎదురుగా ఉన్న విగ్రహం మీద నిలిచాయి. దివ్యతేజని, అభీష్టిని కరుణించు, ఈ దీనుని అనుగ్రహించు అంటూ చేతులు జోడించి నమస్కరించాడు. తల వంచి ప్రచండకామిని పాదాలను కళ్లకు అద్దుకున్నాడు మాంత్రికుడు. ఆ వెంటనే ఇంత విభూదిని మంత్రించి తదితర విగ్రహాలకు ఆహారంగా పంచి ఇచ్చాడు. అనంతరం పెద్ద పెట్టున వికటాట్టహాసం చేస్తూ వేగంగా పూజామందిరం నుంచి అవతల ప్రదేశంలోకి అడుగుపెట్టాడు. అతని వెనకే శిష్యుడు నడిచాడు. శిష్య, నిన్న తెచ్చిన సుందరాంగిని ప్రత్యేక సదుపాయాలు అమర్చిన విడి మందిరంలో ఉంచావు కదూ అడిగాడు మాంత్రిక ప్రళయాంతకుడు. ఉంచాను గురు, సమాధానమిచ్చాడు శిష్యుడు. వెంటనే ఆమెను ఇక్కడికి పంపించు, విజయగర్వంతో కోరమీసం మెలివేసుకుంటూ అన్నాడు. చిత్తం అంటూ అక్కడి నుంచి వెళ్ళాడు శిష్యుడు. మాంత్రికుడు పెద్ద పెట్టున నవ్వాడు. అక్కడే అందంగా అలంకరించి అమర్చబడి ఉన్న పాన్పు మీద కూర్చున్నాడు. అక్కడికి ఎదురుగా కనపడే నిలువుటద్దంలో చూసుకుంటూ జుట్టుని గడ్డాన్ని సవరించుకున్నాడు మాంత్రిక ప్రళయాంతకుడు. అంతలో ఒక సుందరాంగిని అనుచరుడు అక్కడికి తీసుకువచ్చి నిలబెట్టాడు. మాంత్రికుడు ఆమెను కళ్ళు చిట్లించి చూస్తున్నాడు. ఆమె వైపు చిన్నగా అడుగులు వేస్తున్నాడు. కోరమీసం చిన్నగా సవరించుకుంటున్నాడు. విషపూరితమైన సన్నని నవ్వును విసురుతున్నాడు. ఆమె కళ్ళప్పగించి కఠినంగా మాంత్రికుని మొహంలోకి చూసి అడుగు వెనక్కేసింది. ఏమిటి చూస్తున్నావు? ఆ బైరాగి ముందు ఈ సుందరాంగుడు వింతగా కనిపిస్తున్నాడా అని అడిగాడు. ఆ సమయంలో మాంత్రికుని కళ్ళలో నుంచి ఏదో ఆశ తొంగి చూస్తున్నది. ఆమెకు అంతా అగమ్యంగా ఉంది. తన ఎదుట నిల్చున్న వాడెవడో, ఆ బైరాగి ఎవరో బోధపడకుండా ఉంది. ఆమెకు అంతా అగమ్యంగా తోచింది. తన ముందు నిలబడిన వ్యక్తి ఎవరు? అక్కడి పరిస్థితుల్ని, అతని రూపురేఖల్ని బట్టి చూస్తే ఎవరో మాయావిలాగా ఉన్నాడు అనుకుంది. అతని గురించి అలా ఉంచినా అతను చెప్పే ఆ బైరాగి ఎవరు? తనలో తాను ప్రశ్నించుకుంది. ఏమీ తెలియని భయంతో దృష్టి మాత్రం అతని మీదనే ఉంచింది. అప్పటికే అతను ఆమెను సమీపించాడు. నేనెవరని ఆలోచిస్తున్నావా? నీ సుందరమూర్తిని చూసిన క్షణం నుంచి మనస్సు నీ మీదనే లగ్నమై ఉంది. నీ వంటి చక్కదనాల చుక్కను పొందలేని వాడి జన్మ నిరర్ధకం. అందులోనూ నేను చూచేసరికి నువ్వా బైరాగి కౌగిట్లో ఉండటం సహించలేకపోయాను అన్నాడు మాంత్రికుడు ప్రళయాంతకుడు. మాంత్రికుడు
ఎవరిని బైరాగి అని సంబోధిస్తున్నాడో ఆమె సులభంగా గ్రహించగలిగింది. అతను తన్ను మనస్ఫూర్తిగా ప్రేమించి తనచే మోహించబడిన మనోహర కాంత్. నిష్కల్మష ప్రేమికుల్ని విడదీసింది కాకుండా తను మనసారా వలచిన ప్రియుణ్ణి తోలనాడుతున్నందుకు వళ్ళు మండుకు వచ్చింది. అప్పటికప్పుడే మాంత్రికుణ్ణి చంపి పారేయాలనుకుంది. కానీ అప్పుడు తను నిస్సహాయ స్థితిలో ఉంది. వస్తున్న ఆగ్రహాన్ని అణుచుకుంటూ మొహం తిప్పేసుకుంది చిరాకుగా. మనస్సు తొందరపడింది. ముందున్న చిలకను గూటికి చేర్చమని కోరింది. గూటికి చేర్చాను తిరిగి అన్నాడు మాంత్రికుడు ప్రళయాంతకుడు. అధిక ప్రసంగం కట్టిపెట్టి ముందు నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చావో చెప్పు ఈసడింపుగా అంది. ఇంకా అర్థం చేసుకోలేదా సుందరి? మన మనో సామ్రాజ్యానికి మహారాణిగా చేసుకునేటందుకు జనన మరణాలు లేని ఈ మాంత్రికుని జీవిత అధ్యాయ పుటలలో నీ చరిత్రను చక్కగా సాగించేటట్లు చేసి నా మక్కువ తీర్చుకునేటందుకు అన్నాడు. ఆమె పెద్దగా నవ్వింది. ఆ నవ్వులో ఏదో చులకన స్పష్టంగా కనిపించింది. దుర్మార్గుడా, దురాశ దుఃఖమునకు చేటని గ్రహించు. నువ్వు చేసిన ఈ అత్యాచారాన్ని నా తండ్రి నా సహోదరుడు ఊహించి ఉంటే కామ పశువైన నిన్ను ఇక్కడే పూడ్చిపెడతారు అని ఇంకేదో అనబోతూ ఉండగా, అసంభవం. ఈ మహామాయాజాలం నుంచి నేను తప్పించడం కానీ ఈ మాంత్రికుణ్ణి పూడ్చిపెట్టడం కానీ నీ తండ్రికే కాదు, నీ తండ్రిని సృష్టించిన బ్రహ్మతరం కూడా కాదే చిలక అన్నాడు మాంత్రికుడు. ఛీ, తల తిప్పేసుకుంది విసుగ్గా. నా శక్తి చూడాలని నీకుంటే చెప్పు, క్షణాల మీద నీ అన్నను నీ తండ్రిని బంధించి తెచ్చి ముక్కలుగా నరుకుతాను అన్నాడు మాంత్రికుడు. అది నీ వలన జరగదు సరికదా? నిన్ను పుట్టించి ఇంతటి దుర్మార్గుడిగా రూపొందించిన వాడి వలన కూడా జరగదు సమాధానమిచ్చింది ఆమె. శక్తిని గ్రహించలేక తొందరపడుతున్నావు హెచ్చరికగా అన్నాడు ప్రళయాంతకుడు. అదే నేను హెచ్చరిస్తున్నాను, అదే స్థాయిలో అన్నది. అయితే చెబుతున్నాను విను. ఇప్పటికి నిన్ను వదిలేసినా అడిగే నాథుడు అడ్డు వచ్చే దిక్కు లేదు. అయినప్పటికీ నీ యవ్వన మధువును ఆస్వాదించడానికి వాయిదా వేస్తున్నాను. ముందు నీ తండ్రిని నీ అన్నను నీ ప్రియుణ్ణి బంధించి తెచ్చి శత్రుశేషం మిగలకుండా చేస్తాను. తదుపరే నీ అందాన్ని సొంతం చేసుకుంటాను అని విషపూరితంగా నవ్వాడు. జగనా తిరిగి అరవటంతో ఆమెను అక్కడికి తెచ్చిన అనుచరుడు మాంత్రికుని ఎదుట నిలిచాడు. దీన్ని మందిరానికి చేర్చి సకల మర్యాదలతో లోటు కలగకుండా చూడు అని మాంత్రికుడు అనగానే అనుచరుడు ఆమెను అక్కడి నుంచి ఈడ్చుకుపోయాడు. అనంతరము మాంత్రికుడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ విసురుగా అక్కడి నుంచి మరో ప్రదేశంలో అడుగుపెట్టి నిలువుటద్దం ముందు నిలబడి మంత్రదండాన్ని అద్దం వైపు ఆడించాడు. అద్దంలో 2 కొమ్ములు కలిగిన వ్యక్తి కనిపించి నవ్వుతూ నమస్కరించాడు. ఎగుడు దిగుడుగా ఉన్న అతని పళ్ళు, నున్నటి గుండు, నోటుకిరివైపుల నుంచి తొంగి చూస్తున్న కోరలు చూపులకు వికృతంగా కనిపించాడు. ఏమిటి సెలవు అని అడిగాడు ఆ వ్యక్తి. దుర్గంధ, నేను బంధించి తెచ్చిన సుందరాంగి తండ్రిని అన్నని చూపించు, వాళ్ళ వివరం చెప్పు అని అరిచాడు మాంత్రికుడు. దుర్గంధుడు పెద్ద పెట్టున నవ్వాడు. ఆ సుందరాంగి ఉదయనీ నగర యువరాణి. ఆమె పేరు ప్రేమ. తండ్రి సూర్యకాంత్, సోదరుడు కీర్తికాంత్. ప్రేమచే ప్రేమించబడిన ప్రియుడు మనోహరకాంత్ అని చెప్పాడు. వాళ్ళెక్కడున్నారో చూపించు మీసం సవరించుకుంటూ అడిగాడు మాంత్రికుడు. చూడు అని దుర్గంధుడు వికటంగా నవ్వాడు. ఆ వెంటనే కనిపించకుండా పోయాడు. ఆ వెంటనే నిలువుటద్దంలో విచారగ్రస్తుడైన సూర్యకాంత్ అంతఃపురంలో పీఠాన్ని అలంకరించి ఆలోచిస్తూ ఉండగా కనిపించాడు. అతని పక్కన తదితర రాజోద్యోగులు వినయ విధేయతలతో నిలబడి ఉన్నారు. మహారాజా, మీరు వగచిన ఫలితం లేదు. యువరాణి ప్రేమ కొరకు యువరాజు వారు కీర్తికాంతుల వారి కొరకు పలుదిక్కులకు సేనల్ని పంపాము కదా. చిరంజీవులు ఎక్కడున్నా వాళ్ళు తీసుకురాగలరన్న ధైర్యం మాకుంది. వెళ్ళిన వారంతటికీ ఘటికులన్న నమ్మకం మీకు ఉంది. మీరు దిగులు మాని నిశ్చింతగా ఉండండి అన్నాడు మంత్రి ఆదిభట్టు. ఎందుకో
ప్రస్తుత పరిస్థితిలో ఎవరి మీద ధైర్యం చిక్కడం లేదు. ఈ దురంతం కావాలనే చేశారు. లేకపోతే 2 దినాల తేడాతో మా చిరంజీవులు ఇద్దరూ అదృశ్యమవడమా? ఎవరో స్వార్థపరులు, దుష్ట మృగాలు ఆలోచించి జరిపిన కుట్ర ఇది. వెతకటానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాకపోవటం శోచనీయంగా ఉంది. ఏమైనా ఇందును గురించి ఉపేక్షించకూడదు. మరో 3 దినములలో మా చిరంజీవులు మా ఎదుట నిలవకపోతే మేమే స్వయంగా బయలుదేరి వెళ్ళదలిచాం. తగు ఏర్పాట్లు చేసే ప్రయత్నంలో ఉండండి అన్నాడు మహారాజు. అందుకు ఆదిభట్టు ఏదో సమాధానం చెప్ప ప్రయత్నించాడు. అతని సమాధానం తను వినిపించుకోనట్లు చెయ్యి అడ్డం పెట్టాడు. ఇందును గురించి మా నిర్ణయం మారదు. ముందు ఏర్పాట్లు చేయండి విసురుగా తలెత్తి అధికార స్వరంతో అన్నాడు మహారాజు. మంత్రి ఆదిభట్టు ఏదో చెప్పబోయాడు. ఫలితం ఉండదని తనకు తాను అనుకొని నిరుత్సాహంతో నిట్టూర్పి విడిచాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతవరకు విషయం గ్రహించిన మాంత్రికుడు నవ్వుకుంటూ మంత్రదండం మరోసారి అద్దం వైపు కదిలించాడు. ఆ వెంటనే అడవిలో శిథిలావస్థలో ఉన్న భవనము, అందులో శయ్య మీద వెల్లికిలా పడుకొని వికృత రూపంలో నిద్రపోతున్న కీర్తికాంతు కనిపించాడు. మాంత్రికునికి పరిస్థితి బోధపడలేదు. ప్రేమ అన్నను చూడాలనుకుంటే కురూపిగా ఉన్న పురుషుడు కనిపించడంలో గల కారణం బోధపడలేదు. వెంటనే దుర్గంధుణ్ణి పిలిచాడు. దుర్గంధ అద్దంలో కనబడి ఏమిటి సెలవు అని అడిగాడు. అవును, ఎవరీ కురూపి అని ప్రశ్నించాడు. ఆ కురూపే నువ్వు చూడాలని కోరిన ప్రేమ అన్నా అని సమాధానమిచ్చాడు దుర్గంధ. మాంత్రికుడు పెద్ద పెట్టున వికటాట్టహాసం చేశాడు. ఒక కురూపి జనన మరణాలు లేని నన్ను సంహరించి చెల్లెలు ప్రేమను కాపాడుకుంటాడా? ఆ వృద్ధరాజు నాపై దండెత్తి విజయుడై తిరిగి వెళ్ళటమా? నవ్వాడు. అంతా వెర్రి తిరిగి అని వెంటనే శిష్యుని పిలిచాడు. శిష్యుడు అతని ఎదుట నిలబడటంతో ప్రేమను అక్కడికి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. మరుక్షణం మాంత్రికుని శిష్యుడు వెళ్ళి ప్రేమను అనుచరుని ద్వారా పంపాడు. ప్రేమ చిరాకుతో ఎందుకు రప్పించావు అని అడిగింది. దుర్దశతో దిక్కు కానకుండా ఉన్న నీ అన్నను కాలు కదపలేని స్థితిలో కుమిలిపోతూ సింహాసనాన్ని అంటిపెట్టుకుని ఉన్న నీ తండ్రిని చూసి తరిస్తావని చూడు అని నవ్వాడు మాంత్రికుడు ప్రళయాంతకుడు. ప్రేమ పరిస్థితి బోధపడినట్లు కళ్ళప్పగించి చూస్తున్నది. మాంత్రికుడు దుర్గంధుని ద్వారా మహారాజుని, కురూపిగా ఉన్న సోదరుడు కీర్తికాంతిని, యువరాణి ప్రేమకు ప్రత్యక్షంగా చూపించాడు. సోదరుని దుర్భర స్థితికి ప్రేమ నిలువునా నీరు కారిపోయింది. తన అన్నకు అంతటి అవస్థ సంభవించడానికి గల కారణము బోధపడలేదు. కర్తవ్య శూన్యంగా నిలబడి అద్దంలో కనబడుతున్న అన్నను, ఎదురుగా నిలబడి ఉన్న మాంత్రికుణ్ణి మార్చి మార్చి చూస్తున్నది. అంతలో ఏదో గుర్తుకు వచ్చింది మాంత్రికుడికి. ఏమే వయ్యారి, కన్న తండ్రిని, నీ సోదరుని చూసి కదలని కొయ్యిలా నిలబడిపోయావు అన్నట్లు అసలైన వ్యక్తిని గురించి తెలుసుకోలేదు. ఆగి సూటిగా చూశాడు. ప్రేమ నొసలు చిట్లించి అతన్ని చూస్తున్నది. అదేనే, నిన్ను ప్రేమించి నీ చేత ప్రేమించబడిన తుంటర్ని చూడాలి కదే అని అద్దం వైపు చేతిని ఆడించాడు. దుర్గంధుడు కనబడి ఏమి సెలవు అని అడిగాడు. ఈ వయ్యారి ప్రేమించినవాడు ఎక్కడున్నాడో చూపించు అని అరిచాడు మాంత్రికుడు. చిత్తం అంటూ దుర్గంధుడు అంతర్ధానమైనాడు. ఆ వెంటనే చెరసాలలో ఇనుప కటకటాల వెనక దిగులుతో దిగాలు పడి కూర్చున్న మనోహరకాంత్ కనిపించాడు. మాంత్రికుడు పెద్ద పెట్టున ఆ ప్రదేశం ప్రతిధ్వనించేటట్లు నవ్వాడు. హేళన చేస్తున్నట్లు చూస్తున్నాడు. బాగుంది వరస. తండ్రి వృద్ధుడు, దిగులుతో కుమిలిపోవటం, అన్న కురూపి కావటం, ప్రేమించిన ప్రియుడు దిక్కుగానక చెరసాలలో అసహాయుడిగా బంధింపబడి ఉండటం. ప్రేమను సమీపించాడు. వీరిలో ఎవరే నిన్ను రక్షించడానికి వచ్చేది? తిరిగి అన్నాడు మాంత్రికుడు. ప్రేమ పెదవి కదిల్చి మాట్లాడలేకపోయింది. ఇప్పటికైనా నా కోరిక తీర్చటానికి అంగీకరించు.
నీ వాళ్ళందరినీ చిటుకుల మీద కష్టాల నుంచి విముక్తుల్ని చేస్తాను అన్నాడు మాంత్రికుడు. ప్రేమ ఇష్టం లేనట్లు మొహం తిప్పేసుకుంది. దుర్గంధ, ఆ యువక వీరుడు చెరసాల్లో ఎందుకు ఉన్నాడో చెప్పు అని అరిచాడు. మరలా అద్దంలో దుర్గంధుడు కనిపించాడు. మాంత్రికునితో పాటు ప్రేమ కూడా అద్దం వైపు చూస్తున్నది. మహారాజు సూర్యకాంత్ తన కుమార్తె ప్రేమ కనిపించకపోవడంతో వెతికించి నిరుత్సాహం పొందాడు. ప్రేమను ప్రేమించిన ఆ యువకుడు యువరాజు కీర్తికాంత్కు అంగరక్షకుడు. అతను ఆమెను ప్రేమించిన ఉదంతం మహారాజు తెలుసుకున్నాడు. ప్రస్తుత ఆ యువకుడు పేద కుటుంబంలో పుట్టి పెరిగినవాడు. అతను మహారాజు సూర్యకాంత్ కుటుంబానికి దూరబంధువు కావటం చేత కనికరించి యువరాజు కీర్తికాంత్కు సమవయస్కుడు కావటంతో అతని ధైర్య సాహసాలని బలపరాక్రమాలని పరీక్షించి యువరాజు కీర్తికాంత్కు అంగరక్షకుడుగా నియమించాడు. అంతస్తులు మర్చిపోయి యువరాణి ప్రేమను ప్రేమించటం ప్రథమ తప్పుగా ఎంచాడు తన స్వార్థం కోసం. తమ వివాహానికి సూర్యకాంత్ అంగీకరించరేమోనన్న అనుమానంతో ప్రేమను అతనే మాయం చేసుంటాడన్న తీర్మానంతో అతన్ని రాజసభకు పిలిపించి అడిగాడు. అందుకు ఆ యువకుడు పవిత్ర ప్రేమికుల మధ్య అంతస్తులు ఉండవని నిర్భయంగా సమాధానమిచ్చాడు. తను మాత్రం యువరాణి ప్రేమను రహస్యంగా దాయలేదని, దాచవలసిన అవసరం తనకు లేదని నిష్కర్షగా చెప్పాడు. అతని మాటల్ని మహారాజు సూర్యకాంత్ నమ్మలేదు. ఏమైనా యువరాణి ప్రేమ తిరిగి తమ కంటపడే వరకు అతన్ని బంధించి ఉంచమని ఆజ్ఞాపించాడు. అందువలనే ఆ యువకుడు చెరలో ఉండాల్సి వచ్చింది అని చెప్పాడు దుర్గంధుడు. అయితే ఆ యువకుని పేరేమిటి? మాంత్రికుడు ప్రశ్నించాడు. మనోహరకాంత్, దుర్గంధుడు సమాధానమిచ్చాడు. సరే, ఇక నువ్వు నీ స్థానానికి పోవచ్చు అధికార స్వరంతో అన్నాడు మాంత్రికుడు. మరుక్షణంలో దుర్గంధుడు కనిపించకుండా పోవటం, అద్దం మామూలుగా కనిపించడం జరిగింది. ప్రేమ కర్తవ్య శూన్యంగా చూసి యోచిస్తున్నది. నీ తండ్రిని, అన్నా నువ్వు ప్రేమించిన ప్రియుడు ఏ ఒక్కరూ నిన్ను కాపాడటానికి వచ్చే స్థితిలో లేరు. అలా రాగలిగిన శక్తి సామర్థ్యాలు వాళ్లకుంటే ఎప్పుడో వాళ్ళని బంధించి తెచ్చి బల్లులుగా ఇక్కడ బంధించి ఉంచేవాణ్ణి. నువ్వు నా దానివైన మరుక్షణం వాళ్ళకి విముక్తి ప్రసాదించేవాణ్ణి. ఆ కష్టం నాకు లేకుండా చేశారు నీ వాళ్ళు అని ప్రేమను అదో విధంగా చూశాడు. ప్రేమ అతని మాటల్ని వినిపించుకుంటున్నట్లు అనిపించలేదు అతనికి. అంతలోనే అతనిలో ఆవేశం పెరిగిపోయింది. ప్రేమ, నీ మీద వాంఛ ఉన్నా నిర్దాక్షిణ్యంగా నిన్ను వశపరుచుకోను. నీకు నువ్వు బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రా. నువ్వు నా దానివైతే నీ తండ్రి సూర్యకాంత్ మనోవ్యాధి నుంచి విముక్తుడైతాడు. నీ అన్న కీర్తికాంత్ని నా మంత్రశక్తితో యథారూపంలోకి మారుస్తాను. నీ ప్రియుణ్ణి చెర విడిపించి చక్రవర్తి ప్రాపకం పొందేటట్లు చేస్తాను. ఇవన్నీ జరగాలంటే నువ్వు అనాలి అంతే, తిరిగి అన్నాడు మాంత్రికుడు. నీ కోరిక తీర్చటం, నీ అడుగుజాడల్లో నడవటం అనేది ఈ బొందిలో ఊపిరి ఉండగా జరగదు. లేని ఆశల్ని పెంచుకొని పరాజయం పొందక నన్ను నా తండ్రి వద్దకు పంపి మంచివాడుగా మహారాజు మన్నల్ని పొందు అని సమాధానమిచ్చింది ప్రేమ. అది జరగదు, అసంభవం. నీకు 4 దినాలు గడివిస్తున్నాను. ఆలోచించుకొని నిర్ణయానికి రా. ఇరువురము ఆనంద తరంగాల్లో ఊగులాడుదాము. అతిక్రమిస్తే నిరంకుశంగా మన ప్రళయఘట్టం సాగుతుంది. ఇదే నా నిర్ణయం అని తన నిర్ణయాన్ని వెలిబుచ్చాడు. ప్రేమ మాట్లాడలేదు. మాంత్రికుడు అవతలగా నుంచున్న అనుచరుని ఉద్దేశించి, దీన్ని తీసుకుపోయి యథాస్థానంలో ఉంచు. నా ఆన అయ్యే వరకు నా ఆత్మీయురాలిగా సకల మర్యాదలతో సంచరించండి అని చెప్పి అక్కడి నుంచి గిర్రున వెనక్కి తిరిగి గబగబా నడిచి వెళ్ళాడు మాంత్రికుడు. చెరసాలలో ఉన్న మనోహరకాంత్ ముందు జరగాల్సిన దాని గురించి తీవ్రంగా యోచించుకుంటున్నాడు. ముందు జరపాల్సినది మెదడుకు తట్టడం లేదు. ఏం చేసినా తను చెరసాల నుంచి విముక్తుడు అయితేనే గాని వీలుండదు.
అందుకు ముందు చెరసాల నుంచి తప్పించుకునే విధానమేమిటి అని మోకాళ్ళ మీద తలపెట్టుకొని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అంతలో కావలి భటులు అతనికి భోజనం పట్టుకు వచ్చారు. వాళ్ళ పక్కనే మంత్రి ఆదిభట్టు ఉన్నాడు. అతన్ని చూడటంతో మనోహర కాంతిలో కొత్త పథకం తళుకుమన్నది. ఆదిభట్టు మనస్తత్వం బాగా తెలుసును. అతనంత స్వార్థపరుడు తమ నగరంలోనే లేడు. చిరకాలంగా అతనిలో ఉన్న కోరిక మనోహర కాంతికు తెలుసును గనక ఎత్తుకు పై ఎత్తుగా తను అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళవచ్చుననుకున్నాడు. తనకేమీ తెలియనట్లు దురాలోచన సలపుకున్నట్లు ఊరుకున్నాడు. మంత్రి భటులను చూసి చూడనట్లు అభినయిస్తున్నాడు. అంతలో భటుడు తలుపు తెరిచాడు. అప్పుడు వచ్చిన కిర్రు శబ్దానికి మనోహరకాంతు చివాళ్ళ తలెత్తి చూశాడు. మరో భటుడు భోజనం తెచ్చిన పళ్ళాన్ని లోపల పెట్టాడు. మంత్రి నవ్వుతూ ఇనుప ఊచల్ని పట్టుకొని, మనోహరకాంత్, నీతో ప్రత్యేకించి మాట్లాడాలని వచ్చాను అని అన్నాడు. అదేమిటో సెలవివ్వండి, అతను సమాధానమిచ్చాడు. యువరాజు యువరాణి ఎక్కడున్నారో ఇప్పటికైనా చెప్పు అడిగాడు. మీరడిగింది కొత్త విషయం కాదు, ఎప్పుడు అడిగే ప్రశ్నే, చిన్నగా నవ్వి అన్నాడు మనోహరు. అవ్వచ్చు, కానీ ఇప్పుడు అడగటంలో నీకొక మేలుంది. ఆదిభట్టు పక్కనున్న భటుల్ని చూస్తూ అన్నాడు. ఏమిటది? నొసలు చిట్లించి చూస్తూ అడిగాడు. అంటే ప్రశ్నించాడు. అదేదో అర్థమయ్యేటట్లు చెబితే మంచిది. నేను ఈ రోజున మాట్లాడేది మహారాజు సూర్యకాంత్ గారి ఆజ్ఞ ప్రకారం. ఏమిటో చెప్పండి, ఊపిరి పీల్చుకొని అడిగాడు మనోహరకాంత్. చిరంజీవులున్న రహస్య స్థలం తెలిపితే యువరాణి ప్రేమను నీకిచ్చి పెళ్లి చేస్తాడు, నిన్ను సామంత ప్రభువును చేస్తారు అని చెప్పాడు ఆదిభట్టు. నాకు పదవీ వ్యామోహం లేదు. నేను కోరుకునేది యువరాణి ప్రేమను మాత్రమే. మేమిద్దరం పవిత్రంగా ప్రేమించుకున్నాము. ప్రపంచం తలక్రిందులైనా పట్టించుకోకుండా ఏనాటికైనా మేమిద్దరం పెళ్లాడతాము అని ఆగాడు. కానీ ఒకందుకే నేను చాలా చింతిస్తున్నాను తిరిగి అని పెదాలు బిగించి బరువుగా నిట్టూర్పి విడిచాడు మనోహరకాంత్. అతని మనసులో ఏదో వేదన పడుతున్నట్లనిపించింది. ముఖ కవళికల్ని బట్టి అది ఊహించలేకపోయాడు. మీ మనోభావం నాకు బోధపడటం లేదు, మనోహరకాంత్ మొహంలోకి కళ్ళార్పకుండా చూసి అన్నాడు మంత్రి. మీ కుమార్తె కాంతామణికి యువరాజు వారి మీద అభిప్రాయం ఉందా ప్రశ్నించాడు. మంత్రి ఆదిభట్టు అతను వేసిన ప్రశ్నకు త్రుళ్ళిపడ్డాడు. ఎన్నడూ కలలోనైనా చూడని యువరాజు కీర్తికాంత్ మీద తమ అనుంగు పుత్రిక కాంతామణికి అభిప్రాయం ఉండటమేమిటి? కేవలం ప్రభుసేవా పరాయణుడుగా కాలం వెళ్ళబుచ్చుతున్న తనైనా యువరాజు కీర్తికాంతిని గురించి ఆలోచించనే లేదు. మరి మనోహరకాంతిలో ఆ అభిప్రాయము అనుమానము ఎందుకు వచ్చింది? లోలోన ప్రశ్నించుకుంటూనే మీకు ఆ సందేహం ఎందుకు కలిగిందో నాకు బోధపడటం లేదు అన్నాడు. చెబితే మీకు చిత్రంగా తోస్తుంది. ఇందును గూర్చి మీకెవరికీ తెలియని రహస్యం నాకొకటి తెలుసును. మనోహరకాంత్ అనగానే ఏమిటది వినాలన్న ఉత్సాహం కనబర్చి అడిగాడు ఆదిభట్టు. యువరాజు వారు ఒకానొక సమయాన స్వయంగా నాకు చెప్పారు. చెప్పండి చెప్పండి, ఏమిటో? యువరాజు కీర్తికాంత్ మీ ఏకైక పుత్రిక కాంతామణిని చూడటం జరిగిందట. ఆ అందచందాలకు మురిసిపోయాడు. తను పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకోవాలని, అందును గురించి ప్రయత్నించి ఆయన కోరిక తీర్చడానికి నన్ను నడుము కట్టుకోమన్నారు. నేను అంగీకరించాను. ఇంతలో కథ ఇలాగున తారుమారైంది. అంతా విధిబలీయం. యువరాజా వారిలాగా మీ కుమార్తె కూడా ఆయన మీద మమకారం పెంచుకుందేమోనన్న అనుమానంతో అడిగాను. అడిగినందుకు అన్యదా తలచరని తలుస్తాను. నిట్టూర్పు విడిచి మంత్రి ఆదిభట్టుని క్రీగంట చూశాడు మనోహరకాంత్. ఆలోచనల దొంతరులు అప్పటికప్పుడే ఆదిభట్టు మెదడులో తిరుగుతున్నాయి. ఎన్నడూ ఊహించని కొత్త విషయమిది.
తను నిస్వార్థంగా బాధ్యత నిర్వహిస్తున్నాడు. తన కుమార్తె పట్టపురాణి కావాలన్న వాంఛ ఏ సందర్భంలోనూ కలగలేదు, ఏ ఘడియ ఆలోచించలేదు. మనోహరకాంత్ చెప్పిందే నిజమైతే కోరుకోని అదృష్టం దానికదే వస్తున్నప్పుడు కాలదన్నటం అవివేకం అవుతుంది కదా. అతను చెప్పింది ఎంతవరకు నిజం? అనవసరంగా తనను మభ్యపెట్టే అవసరం అతనికేమిటి అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. కళ్ళు మాత్రము ఉండుండి ఒకసారి మనోహరకాంత్ కళ్ళను తాగుతున్నాయి. ఇప్పుడు ఆ యువరాజు ఎక్కడున్నాడో మీకు తెలియదు కదా అడిగాడు ఆదిభట్టు. నిజానికి తెలియదు. నేనీ చెరసాలలో ఉండకుండా ఉంటే ప్రాణాలకు తెగించైనా యువరాజు ఆచూకీ తెలుసుకునేవాణ్ణి. ఆయనకు ఇచ్చిన మాట ప్రకారం తమ కుమార్తె కాంతామణిని అని మనోహరకాంత్ ఇంకేదో అనబోతూ ఉండగా ఆపమన్నట్లు చెయ్యెత్తి అభినయించాడు మంత్రి ఆదిభట్టు. నీ అభిప్రాయం బోధపడింది. ముందు కథను నేను నడుపుతాను అంటూనే వెళ్ళబోయి ఆగి మనోహరకాంత్ని తదితర భటుల్ని మార్చి మార్చి చూశాడు. మనోహరకాంత్, మీరు భోజనం చేయండి అని భటులతో కావలి జాగ్రత్త అంటూ హెచ్చరించి వేగంగా అక్కడి నుంచి వెళ్ళాడు ఆదిభట్టు. క్షణాల మీద స్వార్థం ఆదిభట్టు నరాల్లో నిండిపోయింది. అప్పటికప్పుడే మహారాజును కలుసుకున్నాడు. అది సమయం కాని సమయం కావటంతో మంత్రి రాకలోని ఆంతర్యాన్ని తెలుసుకోలేక ప్రశ్నార్థకంగా చూశాడు మహారాజు సూర్యకాంత్. తీవ్రంగా ఆలోచించిన మీదట నాకు చక్కని ఉపాయం తట్టింది. మన ప్రయత్నం లేకుండానే మనకు దూరమైన యువరాజు యువరాణి దక్కుతారు. అందుకు మీరు నేనన్న దానికి అంగీకరించాలి అని చెప్పాడు మంత్రి. మీ భావన బోధపడటం లేదు. నిస్వార్థపరులు మీరు చెప్పిన దానికి మేం నిరాకరించము అన్నాడు మహారాజు. అని నాకు తెలుసును చిన్నగా తృప్తిని కనబరుస్తూ నవ్వాడు. మనోహరకాంత్ కూడా రాజపూజ దురంధరుడని మీరు అనేకసార్లు అనుకున్నారు. అతను చేసిన నేరం అంతస్తులు మర్చి యువరాణిని ప్రేమించటమే. అందుకే మనం అతన్ని బంధించాము ఆగాడు. అవును తలూపాడు మహారాజు. యుక్త వయసులో ఉన్న వాళ్ళ మనసులు సున్నితమైనవి, నిష్కళంకమైనవి. మనసులు కలిశాక వాళ్ళ వెనక మరో ప్రపంచం ఉందని వాళ్ళు తలచరు. అనంత విశ్వం అంతా వాళ్ళు వాళ్ళ ప్రేమే అనుకుంటారు. నిజానికి అతను యువరాణిని ప్రేమించటం, ఆమె తనకు దక్కదనే అనుమానంతో ఎక్కడో రహస్యంగా ఉంచటం చేయరాని అపరాధాలే. మనం కూడా దూరపాలోచన లేకుండా మనోహరకాంత్ను బంధించాము మంత్రి చెప్పాడు. వాడిని బయట ప్రపంచంలో ఉంచితే మా చిరంజీవిని మాకు దక్కకుండా చేస్తాడు మహారాజు అన్నాడు. అదే మనం చేసిన పొరపాటు. తీవ్రంగా ఆలోచించిన మీదట నాకు ఉపాయం తట్టింది అన్నాడు మంత్రి. ఏమిటది? నొసలు చిట్టించి ప్రశ్నించాడు మహారాజు. దొంగ చేతికి తాళాలు ఇవ్వాలి మహారాజా చిన్నగా నవ్వాడు. చెరసాలలో బంధించి ఉంచటం కన్నా అతనికి స్వేచ్ఛ కలిగించాలి. ఆగి 2 అడుగులు మహారాజు వైపు వేశాడు. యువరాణి యువరాజులను వెతికి తీసుకువచ్చే బాధ్యత అతని మీద ఉంచాలి. రాజాజ్ఞ మీరకుండా పాటించినప్పుడే ఆశయం ఈడేరుతుందని చెప్పాలి. అదంతా నిజమనుకొని మనోహరకాంత్ చిరంజీవుల్ని ప్రాణాలకు తెగించైనా వెతికి తీసుకువస్తాడు తిరిగి అన్నాడు మంత్రి. మహారాజు కొద్ది క్షణాలు ఆలోచించాడు. అయితే ఇప్పుడు ఏం చేయమని మీ సలహా ప్రశ్నించాడు. అందును గురించిన బాధ్యతనంతా నా భుజాల మీద ఉంచుకుంటాను. ఏవి ఏం చేసినా నా ఇష్టం వచ్చినట్లు జరపటానికి మాత్రం తమరు అనుమతినివ్వండి చిరునవ్వుతో కోరాడు. మా శ్రేయోభిలాషులు మీ మాటకు అంగీకరిస్తున్నాను. ఇందును గురించిన తంతును మీ ఇష్టం వచ్చినట్లు జరపండి. మాకు కావలసింది మా చిరంజీవులు సురక్షితంగా తిరిగి రావటం అని చెప్పాడు మహారాజు. ఆదిభట్టు వినయ విధేయతలు చూపిస్తూ తల వంచి నమస్కరించాడు. వెంటనే క్షణమైనా అక్కడ నిలవకుండా చెరసాల వైపు నడిచాడు. అప్పుడే భోజనం చేసి గట్టు మీద కూర్చోబోతున్న మనోహరకాంత్ మంత్రిని ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డాడు.
అతని వంక కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఆ సమయంలో ఆదిభట్టు ఆనందంగా ఉన్నట్లు అనిపించింది. అతని కళ్ళల్లో నుంచి ఏదో గర్వం తొంగి చూస్తున్నది. మనోహరకాంత్, మిమ్మల్ని బంధ విముక్తుల్ని చేస్తున్నాను, కానీ కష్టతరమైన ఒక బాధ్యతను కూడా నీ మీద పెడుతున్నాను అన్నాడు మంత్రి. ప్రభువుల క్షేమం కన్నా నేను కోరవలసిందేమీ లేదు. పెద్దలచే మోపబడిన బాధ్యతను నిర్వర్తించడమే నా ప్రధాన కర్తవ్యం. అదేమిటో సెలవివ్వండి అన్నాడు మనోహరకాంత్. చాలా సంతోషం. ప్రభువుల చిరంజీవులు ఎక్కడున్నా వెతికి తీసుకురావాల్సిన బాధ్యతను నీ మీద పెడుతున్నాము. చిత్తం. మనోహరకాంత్ తల వంచి నమస్కరించి అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని బంధ విముక్తులు చేయటంలో మహారాజు సూర్యకాంతుల వారి జోక్యం లేదు. వారికి తెలియకుండా ఈ సాహసానికి నేను ముందడుగు వేశాను. ఇచ్చిన మాటను మీరు అతిక్రమిస్తే మీరు, మీతో పాటు మేము అందరము శిక్షార్హులైతాము. ఇది గుర్తుంచుకోండి. మీరు చిరంజీవుల్ని సురక్షితంగా తీసుకువచ్చి అప్పగించిన ఎడల స్వయంగా నేను మహారాజుతో వాదించైనా మీకు యువరాణి ప్రేమతో వివాహం జరిగేటట్లు చేస్తాను అని చెప్పాడు ఆదిభట్టు. మనోహరకాంత్ చెరసాల నుంచి బయట లోకంలోకి అడుగుపెట్టి మహామంత్రి ఆదిభట్టుకు కృతజ్ఞతను తెలియపరిచాడు. మంత్రి ఆదిభట్టు చప్పట్లు చెరుస్తూ వెనక్కి తిరిగి చూశాడు. వేరొక భట్టుడు మెరుస్తున్న పళ్ళెంలో ఖడ్గం పట్టుకొని అటే వచ్చాడు. వీరశేఖర, ఇదిగో మీ ఖడ్గం అంటూ పళ్ళెంలోని ఖడ్గం అందుకొని మనోహరకాంత్ చేతిలో పెట్టాడు మంత్రి ఆదిభట్టు. మనోహరకాంత్, మీరు అలవాటు చేసుకున్న గుర్రం చావడిలో మీ రాకకు నిరీక్షిస్తూ ఉంది. బయలుదేరి వెళ్ళండి తిరిగి అన్నాడు మంత్రి. మనోహరకాంత్ కత్తిని కళ్ళకు అద్దుకున్నాడు. మంత్రి ఆదిభట్టు వద్ద సెలవు తీసుకొని అక్కడి నుంచి జాగు చేయకుండా వెళ్ళాడు. యమునారాణి కన్ను తెరిచేసరికి అందంగా అలంకరించబడి ఆకర్షణీయంగా ఉన్న పాన్పు మీద పడుకొని ఉన్నది. అక్కడ ఆ పాన్పు తను తప్ప వేరెవరూ లేరు. అర్థం కాని సందిగ్ధంలో ఆమె కళ్ళు క్షణం దిక్కులు చూశాయి. అనుమానంతో చివాళ్ళ లేచి కూర్చుంది. తను అక్కడ ఎందుకుంది? ఎవరు తనను చేర్చింది? ఎందుకు? తనున్న భవనం ఎవరిది? తనలో తాను ప్రశ్నించుకుంది. ఏ ప్రశ్నకు సమాధానం చిక్కలేదు. తన స్పర్శకు కురూపిగా మారిన ఉదయిని యువరాజు కీర్తికాంత్ ఏమయ్యాడో? అంతా క్షణాల మీద జరిగిన తంతు కలలాగా ఉంది. తను అక్కడ ఉండకూడదు. తన వలన బ్రతుకును కొరకరానిదిగా మార్చుకున్న కీర్తికాంత్ను చేరాలి. తిరిగి అతను ఎప్పటికీ యథారూపం పొందే వరకు అతన్ని కనిపెట్టి ఉండాలి. కానీ ఎలా వెళ్ళటం? వెళ్ళడం గురించి అటుంచినా తనను ఎవరు తీసుకువచ్చారు? ఎందుకు తీసుకువచ్చారు? ప్రశ్నించుకోవటమే అవుతోంది, కానీ జవాబులు చిక్కటం లేదు. ఆలోచిస్తూనే పాన్పు మీద నుంచి లేచింది. చుట్టూ చూసింది. ఆ గది గోడలకు చుట్టూ కిటికీలు అమర్చబడి ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయంగా కూడా కనిపిస్తున్నాయి. 2 అడుగులు కిటికీ వైపు వేసి కిటికీ గుండా బయట ప్రపంచాన్ని చూసింది. బయట ఏమీ కనిపించడం లేదు. పగలో రాత్రో కూడా కనిపించని శూన్యంగా ఉంది. ఆమె నిరుత్సాహంతో వెనక్కి తిరిగి ద్వారం వద్దకు వెళ్ళింది. అక్కడి నుంచి అవతల గదిలోకి అడుగుపెట్టింది. ఆమె కళ్ళు చుట్టూ చూస్తున్నాయి. అనుకోకుండా మార్గం నుంచి అవతల అడుగుపెట్టింది. అవతల గదిలో తలపండిన మహర్షి తదేకంగా తపస్సు చేసుకుంటున్నాడు. యమునారాణి కళ్ళు మహర్షి మీద నిలిచాయి. ఎవరా మహర్షి? తనున్న భవనానికి మహర్షికి ఉన్న సంబంధమేమిటి? తనను అక్కడ చేర్చింది మహర్షా, వేరెవరన్నానా అని ప్రశ్నించుకుంది. అందుకు సమాధానం చిక్కలేదు. నొసలు చిట్లించి చుట్టూ చూసింది. పెదాలు బిగించి నిట్టూర్పు విడిచింది. నెమ్మదిగా వెళ్ళి మహర్షి వంక చూస్తూ చేతులు జోడించి నమస్కరించింది. ఆయన కన్ను తెరిచాక ఆయన అనుగ్రహ పాత్రురాలు కావచ్చునన్న ఆశతో ఎదురుగా కూర్చున్నది. కళ్ళు మాత్రం మహర్షి మీదనే నిలిచాయి. మహర్షి కళ్ళు తెరవలేదు. సమయం కోసం నిరీక్షిస్తున్నది యమునారాణి.
అంతలో ఒక సర్పం చరచర ఎటునుంచో పాకుతూ వచ్చింది. రుద్రాక్షమాల పట్టుకున్న మహర్షి చేతిని చుట్టుకుంది. అతను శరీరం విదిలించుకుంటున్నాడు. మనిషి ఊగిపోతున్నాడు. చేతికి చుట్టుకున్న సర్పం మాయమైంది. మహర్షి చివాల్న లేచి నిలబడ్డాడు. పరిస్థితి బోధపడక యమునారాణి చటుక్కున లేచి కంగారులో అక్కడే పక్కన ఉన్న నిలువుటద్దం చాటుకు వెళ్ళింది. ఆమె దృష్టి మాత్రం అతని మీదే ఉంచింది. అతను పెద్ద పెట్టున నవ్వాడు. వేదన, భరించలేని వేదన అని అరుస్తూ కాలుగాలిన పిల్లిలా కదం తొక్కుతున్నాడు. ఆమెకు ఏమీ అర్థం అవ్వటం లేదు. మహర్షి ఎవరు? చేతికి చుట్టుకున్న సర్పం ఎవరు? చుట్టుకున్న సర్పం ఏమైంది? ఎందుకలాగున గంతులు వేస్తున్నాడు అని ప్రశ్నించుకుంది. జవాబు లేదు. కర్తవ్య శూన్యంగా చూస్తున్నది. మహేశ్వర, ఏమిటి ఘోర విపత్తు? ఎంతకాలం ఇలాగున అనుభవించాలి? ఎందరి మగువల్ని నా కామావేశానికి బలి తీసుకోవాలి? ఈ నాగకామిని నన్ను ఎందుకిలా పట్టి వేధిస్తున్నది? విముక్తున్నయ్యే మార్గమే లేదా? తపస్సు పండి నీ అనుగ్రహ పాత్రుణ్ణి అయ్యే యోగం లేదా? చెప్పు మహేశ్వర. కామావేశపరుడునైనాను. నాలోని ప్రతి ఎముక, ప్రతి రక్తనాళము కామావేశంతో నా మదిని గందరగోళం పెడుతున్నాయి. కామం కళ్ళకు పొరలుగా కప్పింది. ఏమిటి శరణ్యం? ఏదీ దారి అని అరుస్తున్నాడు అతను. అతని ఆవేదనలోని అంతర్యం బోధపడలేదు. అతను ఎందుకు బాధపడుతున్నాడో, తనకు అతనికి ఉన్న సంబంధం ఏమిటి, తననెందుకు తీసుకువచ్చాడు అని ప్రశ్నించుకుంటోంది. కానీ ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతున్నది. అతను నిఠారుగా నిలిచాడు. క్రింద ఉన్న కమండలాన్ని అందుకున్నాడు. ఏదో మంత్రోచ్చారణతో ఇన్ని నీళ్లు అక్కడ చల్లి డింభక అని అరిచాడు. ఏదో పల్చగా పసుపు రంగులో ఉన్న వస్త్రం అక్కడికి వచ్చి పడింది. మహర్షి పెద్ద పెట్టున నవ్వాడు. తీసుకురా లావణ్యవతిని అని అరిచాడు. వస్త్రము నిటార్న లేచి నిలబడింది. అక్కడే చాటున నిలబడిన యమునారాణి మీద పడింది. వస్త్రం పడిన తక్షణం ఆమె వస్త్రంతో సహా మాయమై మరో అందమైన గదిలో నిలబడింది. తల తిప్పి చూసేసరికి ఎదురుగా అందమైన జలతారు వస్త్రాల్లో మహర్షి నిలబడి ఉన్నాడు. ఆమె కంగారు పడింది. రా, నీకోసమే నిరీక్షిస్తున్నాను. నాకు ఉన్న కామదాహం తీర్చు అంటూ మహర్షి ఆమె వైపుకు నడుస్తున్నాడు. ఆగు, ఎవరు నువ్వు? అడుగు వెనక్కి వేసి అడిగింది కఠినంగా. నేను మహర్షిని కాదు, కామ ఋషిని. నా పేరు వినోదస్వామి అంటారు. జంకుమాను, బింకం విడిచిపెట్టి రా రా అంటూ ఆమె రెక్కను పట్టుకొని తన మీదకు గుంజుకోబోయాడు అతను. ఈ దురహంకారి బారి నుంచి, ఈ కామ పిశాచి బారి నుంచి నన్ను కాపాడు జగన్మాత, నన్ను కాపాడు అని పెద్ద పెట్టును అరుస్తూ అతని నుంచి తప్పించుకునేటందుకు పెనుగులాడుతోంది. ఆ వెంటనే అతని శరీరం మంటలతో ఉడికిపోసాగింది. మంట 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 అని అరుస్తూ ఆమెను విడిచి కుప్పిగంతులు వేస్తున్నాడు. ఆమె తృప్తిగా తన దైవానికి ఆత్మ నమస్కారం చేసుకుంది. వినోద మహర్షిలో ఆశ్చర్యం బయలుదేరింది. అప్పటి వరకు తృష్ణ తీర్చుకోవటంలో తనకు పరాజయం అనేది కలగలేదు. ఆనాడు ఎందుకింత పరాజయం కలిగింది అని ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో ఆ క్షణాల మీద అతని చేతికి చుట్టబడి ఉన్న సర్పం కనిపించింది. ఆ వెంటనే ఆ సర్పం అతన్ని విడిచిపెట్టి తన దారిన అది చరచరా వెళ్ళిపోయింది. మహర్షి మామూలు స్థితిలోకి మారిపోయాడు. ఎదురుగా కనబడిన చక్కని చుక్కను రెప్పవాల్చకుండా చూస్తూ క్షణం ఆలోచించాడు. ఆమె పెదవి కదిల్చి మాట్లాడలేదు. కర్తవ్య శూన్యంగా కళ్ళప్పగించి చూస్తున్నది. ఆమెను గురించి దృష్టిన తిలకించసాగాడు. యమునారాణి నాగకన్యగా దృష్టిన నిలబడింది. నువ్వు నాగకన్యవా అన్నాడు వినోదస్వామి. అవును, నేను నాగకన్యను. నా చరిత్ర చాలా విచిత్రమైనది అన్నది యమునారాణి. అనే అర్థమైతోంది. నేను నీ జోలికి రాను.
నీ చరిత్ర ఏమిటో విశదీకరించు అడిగాడు మహర్షి. మీరు మహర్షులు కదా. ప్రస్తుతం నేను అశక్తురాల్ని. గతం గుర్తుకు వచ్చేటట్లు దృష్టినివ్వండి, సమస్తం విశదీకరిస్తాను అంది యమునారాణి. ఇన్ని నీళ్లు తీసి యమునారాణి మీద చల్లాడు. నీ చరిత్రను విశదీకరించు అని అడిగాడు ఆయన. స్వామి, నా గతం అంతా గుర్తుకు వచ్చింది, వినండి అని అక్కడున్న గట్టు మీద నిరుత్సాహంతో చతికిలబడింది. మహర్షి ఎదురుగా గట్టు మీద పరిచి ఉన్న పులి చర్మం మీద కూర్చున్నాడు. స్వామి, నేను జలజాసుందరనే నాగకన్యను. నా తండ్రి జీవనసంధుడు, నాగలోకానికి ప్రతినిధి. నేనంటే అమితమైన ప్రేమానురాగాలు. నా తండ్రి అనుమతి మీద నేను ప్రతిరోజు భూలోకానికి వెళ్ళి కొంతసేపు వికాసిని నదీ తీరాన కాలం గడుపుతూ ఉండేదాన్ని. ఈ విధంగా కొద్ది దినాలు గడిచిన పిదప ఒకనాడు ఒక యువకుడు నాకు తటస్థపడినాడు. అతని రూపం నన్ను ఆకర్షించింది. అతన్ని ప్రేమించాను. అతను నన్ను ప్రేమించాడు. కానీ నేను నాగకన్యనన్న సంగతి అతనికి తెలియలేదు. ఒకరి గత చరిత్ర ఒకరికి చెప్పుకోకుండా ఇద్దరము ఆదర్శ దంపతులు అయిదాము అనుకున్నాము. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన పెద్దల అనుగ్రహాన్ని పొందటానికి ఇద్దరము కూడా ప్రయత్నించలేదు. నదీ ప్రాంతాన ఉన్న విష్ణాలయానికి వెళ్ళాము. ఆయన సమక్షంలో గాంధర్వ వివాహం చేసుకోబోతున్నాము. ఇదంతా నా తండ్రి జీవనసంధుడు గ్రహించాడు. ఆగ్రహం చెందాడు. అంగుళీకాలు మార్చుకుంటున్న సమయంలో తన అభ్యంతరాన్ని వెలిబుచ్చుతూ ప్రేమించిన యువకుణ్ణి విడిచిపెట్టి నాగలోకానికి రమ్మని వాదించాడు. అందుకు నేను నిరాకరించాను. నా మీద ఆగ్రహం చూపటానికి పెంచిన ప్రేమ అడ్డు వచ్చింది. ఆ యువకుడి మీద ఉగ్రుడైనాడు నా తండ్రి. మానవ జన్మ ఎత్తి సామాన్య మానవుడిగా పెరిగి మా కుమార్తెను మోసగించి వివాహమాడిన పాపానికి తగిన ప్రాయశ్చిత్తం చేయటం నా కర్తవ్యం. ఇప్పుడే నిన్ను ఆగి మళ్ళీ ఖడ్గం దూశాడు నాగలోక ప్రతినిధి జీవనసంధుడు. నమ్మించి నన్ను ప్రేమించి పెళ్లాడ నిశ్చయించింది నీ కుమార్తె కాని నేను కాదు. ఆమె ఆశను మన్నించి ఆమె కోర్కెను తీర్చడానికి మాత్రమే నేను అంగీకరించాను. ఇందు నా తప్పేమి లేదు అన్నాడు ఆ యువకుడు. ఎవరు నువ్వు? కఠినంగా చూసి అడిగాడు జీవనసంధుడు. మానవ మాతృన్నని నువ్వే చెప్పావు కదా. చిన్నగా నవ్వి, నన్ను రాజ్ అంటారు. సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగాను. కత్తి పట్టడం నేర్చుకున్నాను. వేద పఠనలో ఉత్తీర్ణుడయ్యాను. ఇవి నా వివరాలు అన్నాడు. మేమిద్దరం పవిత్రంగా ప్రేమించుకుంటున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి నాన్న అన్నది జలజాసుందరి. జీవనసంధుడు అంగీకరించలేదు. రాజును బంధించి అతని శరీరాన్ని విషపూరితం చెయ్యాలి అనుకున్నాడు. అందుకు అభ్యంతరంగా జలజాసుందరి అడ్డు నిలిచింది. అంతేకాదు, రాజును పొందలేని తను తిరిగి నాగలోకానికి రానని మొండిగా జవాబు ఇచ్చింది. జీవనసంధుడు అనేక విధాలా చెప్పి చూశాడు. ప్రయోజన శూన్యమైంది. అతనికి ఎటూ తోచలేదు. ఆలోచిస్తున్నాడు. నాన్నగారు, ఎప్పుడూ నా చిరునవ్వుని చూడాలని ఉంటుందంటారే. పవిత్రంగా ప్రేమించి పెళ్లాడదలిచిన ప్రియుడికి దూరమైతే నా చిరునవ్వును మీరు చూడగలరా? మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నాను. నన్ను రాజాను వేరు చేయకండి. పవిత్రంగా మమ్మల్ని ఆశీర్వదించండి అని పాదాలు పట్టి వేడుకుంది జలజాసుందరి. జీవనసంధుడు కరిగిపోయాడు. కళ్ళ నిండా నీరు నిండింది. ఆలోచన నుంచి తేరుకొని కుమార్తెను భుజాలు పట్టి లేవనెత్తాడు. ప్రేమికుల్ని ఆశీర్వదించి వాళ్ళ వివాహానికి అంగీకరించాడు. రాజా జలజాసుందరిల ఆనందానికి మేరలేదు. కానీ ఒక్క విషయం, నీ వద్దనున్న నాగశక్తులు నీకు దూరమైతాయి. నీ గతం నీకు నన్ను చేరే వరకు గుర్తుండదు అని అన్నాడు జీవనసంధుడు. జలజాసుందరి అందుకు లెక్క చేయలేదు. రాజాను పొందడమే ఆదర్శంగా పెట్టుకున్నది. అంతేకాదు, మీరిద్దరూ భూలోకంలో బ్రతుకును సాగించాలి అని చెప్పాడు జీవనసంధుడు. అందుకు అంగీకరించింది జలజసుందరి. మహాశయ,
మేమిద్దరము పవిత్రంగా పెళ్లాడుతున్నాం. మేమెక్కడుంటే అదే మాకు భూలోకము, అదే స్వర్గలోకము, అదే నాగలోకంగా కనిపిస్తుంది. మీ కుమార్తెను ప్రాణంగా చూసుకుంటాను అని చెప్పాడు రాజు. జీవనసంధుడు ఆనందించాడు. ఆలయంలో తన స్వహస్తాల మీదనే రాజా జలజా సుందరులకు వివాహం చేశాడు. ప్రేమికులు నివసించేటందుకు వికాసిని నదీ తీరాన అప్పటికప్పుడే కుటీరం నిర్మింపచేశాడు. కుమార్తెను, అల్లుణ్ణి అందులోకి గృహప్రవేశం చేయించాడు. అమ్మాయి, ఈ శుభ సందర్భంలో వింత పళ్ళెం ఒకటి నీకు సహాయకారిగా ఉండేటట్లు చేస్తున్నాను. తిరిగి నువ్వు నాగలోకం చేరే వరకు అది నీకు సహాయపడుతుంది అన్నాడు జీవనసంధుడు. మహాప్రసాదం నమస్కరించి అన్నది జలజసుందరి. పళ్ళెం బోర్లించి ఉంటే వెలుగు, తిరగదీస్తే నీ అవసరాల్ని తీరుస్తూ ఉండటం జరుగుతుంది అన్నాడు అతను. యువదంపతులు నమస్కరించగా వాళ్లను ఆశీర్వదించి అంతర్ధానమైనాడు అతను. ఆనాడు మొదలుకొని ఆనందంతో అక్కడే గడపదలిచిన ఆ యువ దంపతులు జీవనసంధుడు అంతర్ధానమైన వెంటనే పొంగిపొర్లే ఆనంద తరంగాల్లో తేలిపోతూ చెట్టాపట్టాలు పట్టి ఆ ప్రాంతాల్ని తిరుగుతున్నారు. ఆ సందర్భంలో వాళ్లకొక కుటీరం కనిపించింది. ఆకర్షణీయంగా కుటీరం చుట్టూ పూల చెట్లు ఉన్నాయి. వివిధ రకాలైన ఆ పుష్పాలు జలజాసుందరిని ఆకర్షించాయి. ఆమె చూపుల్లోని భావాన్ని గుర్తించి తోటలోని పుష్పాలన్నీ కోసి తన ప్రేయసి జలజాసుందరికి సమర్పించాలి అనుకున్నాడు. ఆమెను వెంటబెట్టుకొని కుటీరం ముందున్న పూలతోటలోకి అడుగుపెట్టాడు. పుష్పాలు తుంచబోయాడు. ఆమె వారించింది. నాదా, కుటీరంలో ఉన్నవారి అనుమతిని పొందకుండా పుష్పాలు తుంచడం నేరం కాదా అని అడిగింది ఆమె. అవును, నువ్వన్నది నిజమే. లోనికి వెళ్ళి చూద్దాం పదా అని సమాధానమిచ్చాడు రాజు. ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు. నడి వయసులో ఉన్న ఒక స్త్రీ వికృత రూపంలో కుష్టు వ్యాధితో కుమిలిపోతున్న భర్తకి ఉపచర్యలు చేస్తున్నది. ఆయన పాదాలు ఒత్తుతుంది. ఆ దంపతులను చూసి యువ దంపతులు ఒకరినొకరు అర్థమవనట్లు చూసుకున్నారు. వాళ్లకు తెలియకుండానే వాళ్ల పెదాల మీద అపహాస్యంగా చిరునవ్వు దొంతర్లు దొర్లినాయి. ఆ స్త్రీ అందచందాలకు, ఆమె చేత ఉపచర్యలు చేయించుకునే ఆ పురుషుని వికృత రూపానికి విస్తుపోయారు యువ దంపతులు. అంత అందమైన పూలతోట మధ్యన అంత ఆకర్షణీయంగా నిర్మించబడిన కుటీరము, అందులో వికృతాకారంలో ఉన్న పురుషునికి చక్కదనాల చుక్క ఉపచర్యలు చేయటం చూసి సహించలేకపోయాడు రాజు. మాకు పూలు కావాలి, తోటలో పూలు కోసుకుంటాం నిర్లక్ష్యంగా అడిగాడు రాజు. ఉపచర్య చేస్తున్న స్త్రీ దృష్టి యువ దంపతుల మీదకు మరల్చలేదు. గౌరవంగా అడిగినా సమాధానం ఇవ్వటం లేదు. ఇటువంటి గర్విష్ఠులకు తగిన బుద్ధి చెప్పాలి. పదండి పోదాం, తోటలోని పూలన్నీ కోసి మొక్కల్ని ధ్వంసం చేసి వెళదాం అంది కోపంతో జలజాసుందరి. ఆ ఇద్దరి సంభాషణ వినబడుతున్నా భర్త పాదసేవ చేయటంలోనే మనస్సును కేంద్రీకరించిన ఆ స్త్రీ ఆ ఇద్దరినీ చూసింది. పెదవి కదిల్చి సమాధానం ఇవ్వలేదు. జలజాసుందరి హేళనగా నవ్వింది. అంత కురూపి అయిన భర్తను చూసుకునే మిడిసిపడుతున్నావు. నా భర్త వంటి అందగాడు భర్త అయి ఉంటే నీకింకా పట్టపగ్గాలుంటాయా అని నవ్వింది. ఆమె కళ్ళలో నుంచి గర్వం తొంగి చూసి మాయమైంది. అందుకు ఆ స్త్రీ సమాధానం ఇవ్వలేదు. దేవి, చూచుటకు అసహ్యంగా ఉన్న ఆ కురూపి వలన ఆ సుందరి పొందే సుఖమేమిటో అంత తదేకంగా సేవ చేస్తున్నది అని నవ్వాడు రాజు. రాజుతో శృతి కలిపి నవ్వింది జలజాసుందరి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లు తగిన బుద్ధి చెప్పాలి. పదండి, పూదోటను బీభత్సం చేసి వెళదాం, వస్తున్న కోపాన్ని అణుచుకుంటూ అని రాజు చేతిని పట్టుకుంది జలజాసుందరి. యువ దంపతులు ఆవేశంతో గబగబా బయటికి నడిచారు. వికృత రూపంలో ఉన్న కుష్టువాడు వాళ్ళ మాటలు విని సహించలేకపోయాడు. కోపంతో లేచి నిలబడ్డాడు. మూలనున్న కర్రను నడవటానికి వత్తాసుగా తీసుకుని బయలుదేరాడు. పరిస్థితిని అర్థం చేసుకున్నది ఆమె. బయటకు వెళ్ళిపోతున్న భర్త చేతిని పట్టుకుంది.
మీరు ఆవేశపడకండి నాథా. ఎవరు చేసిన పాపం వాళ్ళనే దహించి వేస్తుంది. వాళ్ళ పాపంలో మనం భాగం పంచుకోకూడదు అని చెప్పింది ఆమె. నువ్వు అడ్డురాకు. ఆ వంచకుల దుర్భాషణ సహించరానిది. నీ భర్త పనికిమాలిన అసమర్థుడని వాళ్ళ అభిప్రాయం. నా శక్తితో వాళ్ళ దురహంకారానికి సమాధానం చెప్పడం నా కర్తవ్యం అంటూనే ఆమె మాటల్ని పట్టించుకోకుండా లేని ఓపిక తెచ్చుకొని బయటకు అడుగుపెట్టాడు. ఆ యువతి మంగళసూత్రం కళ్ళకు అద్దుకున్నది. కురూపి కుటీరం దాటి వాళ్ళను సమీపించేసరికే చాలా పుష్పాలు దంపతులు కోసేశారు. దురహంకారి, నీ అంతు తేలుస్తాను అంటూనే వికృతరూపుడు కర్ర పైకెత్తి రాజు తల మీద కొట్టబోయాడు. రాజు తప్పించుకొని అతన్ని కాలుతో విసురుగా తన్నాడు. అతను వెల్లికిలగా పడి బాధపడుతూనే తిరిగి లేవబోతున్నాడు. అప్పటికే కుటీరం యువతలకు వచ్చిన ఆ స్త్రీ ఆ దృశ్యం చూసి సహించలేకపోయింది. ఆమె కళ్ళు చింతనెప్పుల్లా ఎర్రబడ్డాయి. ఆవేశంతో క్రిందపడి లేవబోతున్న భర్తను పట్టుకొని నెమ్మదిగా లేవనెత్తుతున్నది. జలజాసుందరి అందర్నీ ఆశ్చర్యంతో మార్చి మార్చి చూస్తున్నది. నిన్ను తాగితేనే అసహ్యం, వళ్ళు కుళ్ళి దుర్గంధం విరజుమ్ముతోంది. భగవంతుడు సృష్టించిన పుష్పాలని కోయిరాదన్న హక్కు నీకెక్కడిది అంది. ఆ సుందరాంగి మొహం చూసి నిన్నేమీ అనలేక క్షమించి విడిచిపెడుతున్నాను. లేకుంటే ఈసరికే నీ ప్రాణం పోయి ఉండేది తిరిగి అన్నాడు రాజు. ఆ స్త్రీలో సహనం పూర్తిగా నశించింది. నా భర్తను అవమానించిన నువ్వు క్షమార్హుడివి కాదు. నేనే పతివ్రతనైతే నువ్వు తక్షణం కురూపివి అయితావు. ఈ జన్మకే కాదు, జన్మజన్మలకు నీకిదే శిక్ష అంది ఆమె. అప్పటికప్పుడే రాజు కురూపి అయినాడు. అతని రూపురేఖల్ని చూసి జలజాసుందరి భరించలేని వేదన పడింది. తల్లి, మీ సంగతి తెలియక తెలివి తక్కువగా నా భర్త నీ భర్తను అవమానించాడు. తమరు అంత కాఠిన్యత వహించకండి, కరుణించండి తల్లి అని ఆమె పాదాలు పట్టుకుంది. కంటతడి పెట్టింది. జలజాసుందరి కంటతడితో ఆ స్త్రీ కరిగిపోయింది. అయినప్పటికీ ఏం చేయగలదు? శాంత మనస్సున జలజాసుందరి భుజాలు పట్టుకొని లేవనెత్తింది. తల్లి, నా భర్తను అవమానపరచడం చూసి సహించలేక శపించాను. శాపాన్ని తిప్పగల శక్తి నాకు లేదు. కానీ ఒక్క సహాయం మాత్రం చేస్తాను. అతని యథారూపం అతనికి వస్తుంది. కానీ అతను నిన్ని తాకినా నువ్వు అతన్ని తాకినా కురూపి అవుతాడు అని చెప్పింది. అప్పటికప్పుడే రాజు వికృతాకారం నుంచి విముక్తుడైనాడు. తల్లి, ఇంతకన్నా మీరు చేయగలిగిన సహాయం లేదా? మా బ్రతుకులు ఇలాగున తల్లడిల్లవలసిందేనా అడిగింది ఆమె. ఇందుకు తరుణోపాయం అంటూ మీ దంపతులకు కలగాలంటే వికాసనీ నదీ ప్రాంతంలో యోగిని ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళి ఆమె అనుగ్రహ పాత్రులు కండి అని చెప్పింది ఆమె. తామెవరో తెలుసుకోవచ్చునా తల్లి అని అడిగాడు రాజు. మాది దేవరహస్యం. విశదపరిస్తే మా దంపతుల తలలు సహస్ర ముక్కలైతాయి. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. భర్త రూపవంతుడు కానిమ్ము, కురూపి కానిమ్ము, అతన్ని సేవించి తరించే ఇల్లాలని మాత్రం ఇంతకన్నా ఎక్కువ వివరం మీరు అడగరాదు, మేము చెప్పరాదు అని చెప్పింది. ఆ వెంటనే భర్త భుజం పట్టుకొని పదండి లోపలికి వెళ్దాం అంది తిరిగి ఆమె. ఇద్దరూ కుటీరంలోకి నడిచారు. మనం పోదాం పదండి అంది జలజాసుందరి. రాజు ఆమె చేతిని పట్టుకోపోగా ఆమె తప్పించుకుంది. శాపాన్ని మరువకండి బాధగా అని నిట్టూర్పు విడిచింది. పదండి జలజాసుందరి తిరిగి అనటంతో ఇద్దరూ అక్కడి నుంచి ఒకరినొకరు తాకకుండా నెమ్మదిగా నడిచి వెళ్లారు. జలజాసుందరి ఆలోచనలో పడింది. కావాలని ప్రేమించి వివాహమాడిన భర్త శాపానికి గురి కావటం సహించలేకపోయింది. అయినా ఏం చేస్తుంది? విధికి ఎదురు తిరిగే శక్తి ఎవరికీ లేదు కదా అని ఊరుకోలేదు. మెదడుని ఆలోచన పాలు చేసింది. ఇద్దరూ ఒకరినొకరు తాకకుండా ముందుకు నడుస్తున్నారు. ఆ ఇద్దరికి యోగిని ఆశ్రమం ఉన్న ప్రదేశం తెలియదు. కాళ్ళు ముందుకు సాగుతున్నాయి, కళ్ళు దిక్కులు చూస్తున్నాయి.
ఆ ఇద్దరి దృష్టి సమీపానున్న చెట్టు కొమ్మల మధ్యనున్న మర్కటం మీద పడింది. కొమ్మల మధ్యనున్న మర్కటం తీరిగ్గా కూర్చొని పళ్ళు తింటోంది. ఇద్దరూ అటు చిత్రంగా చూస్తున్నారు. వాళ్ళని కోతి కూడా చూసింది. తాను తింటూ 2 పళ్లను కోసి వాళ్ళ మీదకు విసిరింది. వాళ్ళ ముందు పడిన పళ్ళని, కొమ్మ మీద కూర్చున్న కోతిని మార్చి మార్చి చూస్తున్నారు. ఎందుకలా చూస్తారు? తినండి అంది కోతి. మర్కటము అంత స్వచ్ఛంగా మాట్లాడటం ఆశ్చర్యం కలిగించింది. అది సామాన్యమైనది కాదని తలిచారు. అంతలో కోతి వాళ్ళ ముందుకు దూకింది. పళ్ళు తినండర్రా, తర్వాత నా గురించి చెప్తాను అన్నది తిరిగి. ప్రేమికులు ఆనందంతో పళ్ళారగించారు. తర్వాత తన గురించి చెప్పమని మర్కటాన్ని అడిగింది ఆమె. నేను నివసించేది యోగిని ఆశ్రమంలో. ఆ తల్లి చెప్పు చేతల్లో బ్రతుకుని పవిత్రంగా సాగిస్తున్నాను. నన్ను మర్కటేశ్వరుడు అంటారు. మీరెవరైనా ఆపదలో ఉంటే చెప్పండి, తీసుకువెళ్ళి ఆమెని దర్శనం చేయిస్తాను. ఆ తల్లి సహాయంతో పవిత్రులగుదురు గాని అన్నాడు మర్కటేశ్వరుడు. అడగకూడని ప్రశ్న అడుగుతున్నాను. నీకు మాట్లాడే శక్తి ఎలా వచ్చింది? జలజాసుందరి అడిగింది. మర్కటేశ్వరుడు నవ్వాడు. నాకు జనన మరణాలు లేవు. నా తల్లి నా చేత అమృతం తాగించి నాకు మాట్లాడే శక్తినిచ్చింది సమాధానమిచ్చాడు మర్కటేశ్వరుడు. మేము ఆ తల్లిని దర్శించాలనే వెళుతున్నాము. మమ్మల్ని అక్కడికి చేర్చండి దయతో అన్నాడు రాజు. ఇందులో దయ చూపవలసిందేం లేదు, నా బాధ్యత అది చిన్నగా నవ్వాడు. పదండి పోదాం తిరిగి అని తానే ముందుకు నడిచాడు మర్కటేశ్వరుడు. అతన్ని అనుసరించారు రాజు, జలజాసుందరి. జలజాసుందరి తన ఆత్మకథ చెప్పబోయింది. అప్పటికే యోగిని సర్వస్వం గ్రహించడంతో ప్రేమికుల గత చరిత్ర దృష్టిన గ్రహించింది. మీ గురించి సర్వస్వం తెలుసుకున్నాను. మీ పరిస్థితి ఈ తీరున మారటంలో గల కారణం మీరు వివాహం చేసుకునే ముందు సిద్ధగణపతిని ఆరాధించకుండా ఉండటమే. అందుకే నీ భర్త శాపగ్రస్తుడయ్యాడు. మీ ఆలుమగలకు సుఖ సంతోషాలు లోపించాయి అని చెప్పింది. అందుకు మమ్మల్నేం చేయమంటారు తల్లి? చేతులు జోడించి నమస్కరించి అడిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ముందు మీ నివాసానికి వెళ్ళి సిద్ధగణపతిని ఆరాధించి ఆయన అనుగ్రహ పాత్రులు కండి. తదనంతరం మీకు శుభం కలుగుతుంది అని చెప్పింది యోగిని. చిత్తం అన్నాడు రాజు. మర్కటేశ్వర, ఈ చిత్రాసనం మీద యువ దంపతుల్ని వాళ్ళ నివాసానికి చేర్చు అన్నది యోగిని. తల్లి, నా స్పర్శతో ఆయన కురూపి అవుతారు. ఒకే చిత్రాసనం మీద ఎలా వెళ్ళటం అడిగింది జలజాసుందరి. అది ఎలాగూ తప్పదు. గణపతి పూజ చేసేటప్పుడైనా మీరిద్దరూ ఒకరికొకరు పక్కపక్కలే కూర్చొని పూజించాలి కదా, అప్పుడైనా తప్పదు అన్నది. మీకు శుభకాలం ముందుంది తిరిగి అన్నది యోగిని. యోగిని ఇచ్చిన చిత్రాసనం మీద జలజాసుందరి, రాజులు ఎక్కి కూర్చున్నారు. ఆ సందర్భంలో ఒకరినొకరు తాకటంతో రాజు వికృత రూపంలోకి మారాడు. జలజాసుందరి కంట తడి పెట్టింది. ఆ వెంటనే వాళ్ళను ఓదార్చి తాను ఎక్కి కూర్చున్నాడు మర్కటేశ్వరుడు. చిత్రాసనము ఆకాశ మార్గాన పట్టింది. వాయు వేగాన్ని పోటీ చేస్తూ ఆకాశ మార్గాన వెళ్ళిన చిత్రాసనము అతి స్వల్ప వ్యవధిలోనే జలజాసుందరి, రాజులు నివసించే కుటీరం ముందు ఆగింది. ప్రేమికుల్ని అక్కడికి చేర్చి తిరిగి వెళ్ళాడు మర్కటేశ్వరుడు చిత్రాసనం మీద. వికృత రూపంలోకి మారిన భర్తను వెంటబెట్టుకొని లోపలకు అడుగుపెట్టింది జలజాసుందరి. నివాస గృహాన్ని శుభ్రపరిచి ఆ రోజునే సిద్ధగణపతిని పూజించే ప్రయత్నంలో ఆలుమగలు నిమగ్నలై ఉన్నారు. జలజాసుందరి తండ్రి ఇచ్చిన పళ్ళెం ద్వారా పరిచారికుల్ని పిలిచి ఇంటిని అలిగించి ముగ్గులు పెట్టిస్తోంది. రాజు పుష్పాలు కోసే నిమిత్తం బయలుదేరి వెళ్ళాడు. అక్కడికి సమీపంలోనే అడవి మల్లె పువ్వుల తోట ఉంది. అందులోకి ప్రవేశించి పువ్వులు కోస్తున్నాడు. అంతలో పెద్ద పెట్టున వికటాట్టహాసం వినిపించింది. రాజు ఆగి దిక్కులు చూశాడు.
అక్కడే కొండంత శరీరం కలిగిన ఏదో ఆకారం కనిపించింది. రాజు భయపడలేదు. ఆకారం వెనక్కి తగ్గలేదు. క్రమేపీ నీడగా కనపడిన ఆకారం రాక్షసుడిగా మారిపోయాడు. వికృతాకారంలో ఉన్న రాజును చేతులతో పైకెత్తి జలజాసుందరి నివసించే కుటీరం వైపు విసిరాడు. ఆ విసురుకి రాజు కుటీరం ముందు ఉన్న కొండబండ మీద పడ్డాడు. పెద్ద పెట్టున అరిచాడు బాధతో. రాజు తల పగిలి అతను దుర్మరణాన్ని పొందాడు. రాజు పెట్టిన గావు కేకకు జలజాసుందరి కుటీరంలో నుంచి పరిగెత్తుకు వెళ్ళి అతని పరిస్థితిని చూసి బావురుమన్నది. అప్పటికే రాక్షసుడు అక్కడికి వెళ్ళి నిలిచాడు. రాక్షసుడిని చూసి జలజాసుందరి భయపడలేదు. ఎవరి నువ్వు? ఎందుకింత దుర్మార్గానికి సిద్ధపడ్డావు? నా భర్త నీకేం అన్యాయం చేశాడు అని అడిగింది ఆవేశంతో. మాయా మల్లె తోటలో దొంగగా ప్రవేశించాడు. అనుమతి పొందకుండా పూలు కోస్తున్నాడు. అందుకే ఆ మానవాధముణ్ణి చంపాల్సి వచ్చింది. ఆ తోట మహామంత్రవాది ప్రళయాంతకునిది. అక్కడ పూచే పూలు ఆయన ఉపయోగార్థమే ఉండాలి. ఇతరులు అపహరిస్తే వాళ్ళ తలను పగలగొట్టి చంపడానికి ఏర్పాటు చేసిన దూతను నేను అని అన్నాడు రాక్షసాకారంలో ఉన్న దూత. చిన్న తప్పుకి పెద్ద శిక్ష విధించావా నీచుడా అని భర్త శవం మీద పడి వలవలా ఏడుస్తున్నది. తలెత్తి చూసేసరికి రాక్షస ఆకారం కనిపించలేదు. అసహాయ స్థితిలో ఉన్న జలజాసుందరి ఇక చేసేది లేకపోయింది. రాజు శవాన్ని స్వహస్తాలతో మట్టి చేసింది. అనంతరం తీవ్రంగా ఆలోచించి గణపతిని ఆరాధిస్తున్నది. గడియలు జాముగా, జాములు దినాలుగా, దినాలు నెలలుగా కాలచక్రం తిప్పేసింది. 6 మాసాలు గడిచాయి. అప్పటి వరకు తదేకంగా తపస్సు చేసిన జలజాసుందరి ఎదుట సిద్ధగణపతి నిలిచాడు. నవ్వుతూ భక్తురాలా అన్నాడు. జలజాసుందరి కళ్ళు తెరిచి గణపతిని చూసి నమస్కరించింది. స్వామి, మిమ్మల్ని ఆరాధించాలనే సంకల్పంతో ఉన్న నా భర్త దుర్మరణానికి తల వంచారు అన్నది. బ్రహ్మలిఖితం సరిదిద్దగల దైవం వేరెవరూ లేరు. మరు జన్మలో కూడా అతనే నీ భర్త అవుతాడు అని చెప్పాడు గణపతి. నాకు అంతకంటే కావలసింది లేదు. భర్త లేకుండా విధవరాలుగా బ్రతకటానికి నాకు ఇష్టం లేదు, కరుణించండి అని నమస్కారం చేసింది ఆమె. మరుక్షణం గణపతి ఆమె వైపు చేతిని కదిలించాడు. ఆమె చిన్న లక్కబొమ్మగా మారి గణపతి చేతిలో నిలిచింది. గణపతి నవ్వుతూ అంతర్ధానమైనాడు. వినోదస్వామి ప్రసాదించిన దృష్టి ద్వారా తన ఆత్మకథను వివరించిన యమునారాణి నిట్టూర్పు విడిచి మహర్షిని చూసింది. స్వామి, అంతవరకే నా ఆత్మకథ తెలుసు. తదుపరి సిద్ధి వినాయకుడు నన్ను ఏం చేసింది చెప్పలేను అన్నది మహర్షి ఎదురుగా కూర్చున్న యమునారాణి. ఎదురుగా పులి చర్మం మీద కూర్చొని ఆమె ఆత్మకథను విన్న వినోదస్వామి, ఇంకా అక్కర్లేదు, నువ్వు చెప్పనక్కర లేకుండా సర్వం నేనే గ్రహించాను. బాగా ఎదిగి ఉన్న గడ్డాన్ని సవరించుకుంటూ అన్నాడు. ఏమిటి స్వామి, తర్వాత ఏమైంది? నేను యమునారాణిని ఎలా అయ్యాను అని అడిగింది. మహర్షి చిన్నగా నవ్వి, చెబుతాను వినమ్మా అన్నాడు వినోదస్వామి. యమునారాణి అతని వంక చూస్తున్నది. సిద్ధిగణపతి నేను లక్కబొమ్మగా మార్చి పెట్టెలో పెట్టి నదీ ప్రవాహంలోకి విడిచాడు. కనిగిరి నివాసి వీరమల్లుడు వేటకు వెళ్ళాడు. అతనికి పిల్లలు లేరు. వేటకు వెళ్ళిన వీరమల్లుడికి దాహం వేసింది. నీళ్లు తాగటానికి నదిలోకి దిగాడు. గణపతి ప్రవాహంలో వదిలిన లక్కబొమ్మ అతని ఎదుటకు వచ్చి నిలిచింది. ప్రాణం లేని బొమ్మైనా ఆకర్షణగా కనిపించడంతో వీరమల్లు దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. తక్షణము ఆ బొమ్మ ప్రాణమున్న ఆడపిల్లగా మారింది. అది దైవమిచ్చిన ప్రసాదంగా ఎంచి ఆనందంతో ఇంటికి తీసుకువెళ్ళి పెంచసాగాడు వీరమల్లుడు. యమునా నదిలో లక్కబొమ్మగా దొరికిన తనకు పిల్లలు లేని కొరత తీర్చిన పసికందువు కనుక యమునారాణి అని నామకరణం చేసి ప్రాణ సమానంగా పెంచుతున్నాడు. ఈ వార్త ఆ నోట
కనిగిరి నగరం అంతా పాకిపోయింది. ఆ సంవత్సరమే నగరంలో కరువు కాటకాలు వచ్చాయి. అధికార అనధికారులు వీరమల్లుకు నదిలో దొరికిన పుత్రికే కారణమని అనుమానించారు. ఆ పిల్లను అడవికి తీసుకువెళ్ళి సంహరించమని పెంచిన వీరమల్లునే ఆజ్ఞాపించాడు మహారాజు. రాజాజ్ఞ పాటించక తప్పలేదు వీరమల్లునికి. పెంచిన మమకారం వల్ల అడవుకు తీసుకువెళ్ళినా స్వహస్తాలతో చంపలేకపోయాడు. దిక్కులేని దాన్నిగా అడవిలో విడిచి తిరిగి వెళ్ళిపోయాడు. తదుపరి నిన్ను శిథిలావస్థలో ఉన్న భవనానికి చేర్చింది గణపతిని ఆరాధించమని తెలిపిన యోగిని. మర్కటేశ్వరుని అండదండలతోనే పెరిగి పెద్దదానివయ్యావు. నీకు ఊహ తెలిసాక మర్కటేశ్వరుడు నిన్ను విడిచి వెళ్ళిపోయాడు. నీ తండ్రి మీ వివాహం సందర్భంలో నీకు కానుకగా ఇచ్చిన పళ్ళెం నీ నివాసంలో ఉండేటట్లు చేశాడు నీ తండ్రి. ఇది నీ కథ అన్నాడు వినోదస్వామి. అయితే స్వామి, ఆ యువరాజు నన్ను తాకటంతోనే కురూపి ఎందుకయ్యాడు తెలుసుకోవాలన్న తలంపుతో అడిగింది యమునారాణి. అతనెవరో కాదు, గత జన్మలో నిన్ను పెళ్లాడిన రాజు. మహారాజు సూర్యకాంత్ కుమారుడుగా జన్మించాడు. అందుకే అతను నిన్ను తాకిన మరుక్షణం కురూపి అయ్యాడు అన్నాడు వినోదస్వామి. అదేమిటి స్వామి, ఈ జన్మలో కూడా అదే శాపం అనుభవించాలా? ఆయువు మూడి నువ్వు పసుపు కుంకుమలతో మరణించే వరకు ఎన్ని జన్మలైనా మీరిద్దరూ ఆలు మగలుగా గాని ప్రేమికులుగా గాని జన్మిస్తారు. కానీ అది ఆత్మహత్య కారాదు. అప్పుడు నువ్వు నాగలోకంలోకి చేరతావు. నీ భర్తకి మరుజన్మ ఉండదు మహర్షి అన్నాడు. యమునారాణి ఆలోచనలో పడింది. నీకు సిద్ధి వినాయకుడు ప్రత్యక్షమైనప్పుడు క్రిందటి జన్మలో మరుజన్మకైనా శాప విమోచన కలిగేటట్లు చేయమని కోరుకుంటే ఈ జన్మలో నీ ప్రియుడు కురూపి అయ్యేవాడు కాదు తిరిగి అన్నాడు వినోదస్వామి. స్వామి, అనుభవించటం మినహా తీరు మారే అవకాశం లేదా అడిగింది యమునారాణి. ఉంది అని గడ్డం సవరించుకుంటూ క్షణం ఆలోచించాడు మహర్షి. నీకు నీ తండ్రి అవసరాలు తీర్చుకునేటందుకు ఇచ్చిన పళ్ళెం శిథిల గృహంలోనే ఉంది. నువ్వు యువరాజు కీర్తికాంత్ను ప్రేమించి ఉండటం వలన నీ స్థానే ఆ పళ్ళెం అతని అవసరాలను తీరుస్తోంది అని చెప్పాడు. యమునారాణి ఆనంద బాష్పాలు రాల్చింది. అమ్మా, నాకు నాగ కామ పిశాచి ఆవరించింది. ఆ పిశాచి ఎల్లప్పుడూ నన్ను బాధించదు. తన ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నన్ను ఆవేశిస్తుంది. అప్పుడు నేను కామావేశపరునైతాను. ఏ అందగత్తెనైనా బలాత్కరించి తెచ్చి నాలో రగులుకొని నన్ను బాధించే కామావేశాన్ని తీర్చుకొని ఆమెను మంత్రోదకంతో సంహరించి ప్రవాహం పాలు చేస్తాను. అందుకే నిన్ను తీసుకువచ్చాను. కానీ నీకు జనన మరణాలు లేవు. అందుకే నిన్ను వినాయకుడు చిన్న బొమ్మగా మార్చి వీరమల్లుకు దక్కేటట్లు చేశాడు అని ఇంకేదో చెప్పబోగా, నేను పసుపు కుంకుమలతో మరణించే వరకు ఎన్ని జన్మలైనా ఎత్తాలన్నారు. మరణమనేది లేంది అదెలా జరుగుతుంది? మహర్షి వినోదస్వామి మాటకు అడ్డు తగులుతూ అన్నది యమునారాణి. మానవ చర్మం అదృశ్యమై నాగకన్యవు అయితావు. అది మరణంతో సమానమే అన్నాడు మహర్షి. ఆమె తలూపింది. నీ వలన నేను కామవాంఛను తీర్చుకోలేకపోయినా నాగజాతికి సంబంధించిన దానవి కనుక నీ వలన నేను పవిత్రునైనాను. ఇంక నాగకామ పిశాచి నన్నేమీ చేయలేదు. మంత్రసిద్ధుడినైన నన్ను నేను పవిత్రం చేసుకొని నీకు వాటిల్లిన ఆపదను తొలగిస్తాను అన్నాడు తిరిగి. చిత్తం చేతులు జోడించి నమస్కరించింది యమునారాణి. నేను యమునా నదిలో స్నానమాచరించి ఈశ్వరానుగ్రహాన్ని పొందుతాను. ఇది నా నివాసము. ఇక్కడే ఉండేటందుకు నీకెటువంటి ఇబ్బంది లేదు. నేను తిరిగి వచ్చాక వివరం మాట్లాడుకుందాము. అంతవరకు ఇక్కడే విశ్రాంతి తీసుకో తల్లి అని చెప్పి కమండలము దండము తీసుకొని 4 అడుగులు వేసి అంతర్ధానమయ్యాడు మహర్షి వినోదస్వామి. యమునారాణి ఆశ్చర్యంతో త్రుళ్ళిపడి చుట్టూ కళ్ళప్పగించి చూసింది. ఉదయినీ నగర మహామంత్రిచే చెర విడిపించబడి బయలుదేరిన మనోహరకాంత్ తన గుర్రం మీద అరణ్యం చేరుకున్నాడు.
యువరాజు కీర్తికాంత్ తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన యువరాణి ప్రేమల ఆచూకీ తెలుసుకోవాలి. మంత్రి ఆదిభట్టును నమ్మించి ఆయన సహాయంతో బయటపడాలి. సంధ్యా సమయమైంది. చీకటి లోకాన్ని కప్పేస్తుంది. మనోహరకాంత్ గుర్రం దిగాడు. గుబురుగా పెరిగి ఉన్న చెట్టు క్రింద గుర్రాన్ని నిలిపి తాను చెట్టుకి చేరగిలబడి విశ్రాంతి తీసుకుంటున్నాడు. మెదడు గమ్యం కోసం సతమతమైతోంది. నిద్ర పట్టడం లేదు. ఆలోచిస్తూనే కూర్చున్నాడు. కొంతసేపటికి గోధుమ రంగులో లావుగా ఉన్న బలమైన సర్పము చెట్టు క్రిందకి వచ్చింది. అతనికి ఎదురుగా చుట్టుకొని వెడల్పైన పడగను విప్పి చురచురా చూస్తున్నది. ఏదో వెలుగు వచ్చింది. ఆలోచనలో ఉన్న అతను సర్పంను చూసి చివాల్న లేచి వరలో నుంచి కత్తిని దూశాడు. సర్పం బుసలు కొడుతూ తుది ప్రమాణాన లేచి తోక మీద నిలబడింది. ఆ వెంటనే సర్పము మగ మనిషిగా మారాడు. అతను కళ్ళార్పకుండా చూస్తున్నాడు. ఈ ప్రాంతం నాది. నా అనుమతిని పొందకుండా ఇక్కడ విశ్రాంతి తీసుకోవాలని ప్రయత్నించడం నీ అవివేకం. పాప పరిహారంగా నీ గుర్రాన్ని నా హస్తగతం చేసి నన్ను క్షమాపణ కోరుకో. లేదా నీ గుర్రాన్ని నేనే నిరంకుశంగా స్వాధీనం చేసుకుంటాను. ధైర్యం ఉంటే నన్ను గెలిచి నీ గుర్రాన్ని నువ్వు తీసుకో అన్నాడు అతను. అందుకు మనోహరకాంత్ అంగీకరించలేదు. అతనిలో ధైర్య సాహసాలకు లోలోన మెచ్చుకొని కుడి చేతిని గుర్రం వైపు ఆడించాడు. తక్షణం అతని గుర్రం మాయమైంది. దేవతా పురుషుడు ఫక్కున నవ్వాడు. మనోహరకాంత్ సహించలేకపోయాడు. ఆగ్రహంతో చేతబట్టిన కత్తిని విసురుగా విదిలించాడు. ఇద్దరూ కలియబడ్డారు. ఆవేశాన్ని పెంచుకొని పోరాడుతున్నారు. దేవతా పురుషుడు చేపట్టిన కత్తిని మాయం చేసుకుని 2 చేతులు పైకెత్తి అతని వైపు గాలిలో ఆడించాడు. వేల కొలిది సర్పాలు అతని చుట్టూ చేరాయి. అతను వాటి బారి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో కత్తి విదిలించబోయాడు. అది గ్రహించిన దేవతా పురుషుడు అతని చేతిలోని ఖడ్గం మాయం చేశాడు. అతను కర్తవ్య శూన్యుడుగా కళ్ళప్పగించి చూస్తున్నాడు. ఇప్పటికైనా తెలిసిందా మానవ శక్తి గొప్పదో దేవతాశక్తి గొప్పదో అన్నాడు దేవతా పురుషుడు. కత్తికి కత్తి కలిపి పోరాడి విజయం సాధిస్తే నిన్నొక మహావీరుడువని, మానవ శక్తి కన్నా దేవతాశక్తి గొప్పదని అంగీకరిస్తాను. కుతంత్రంగా బంధించి చెప్పుకునే గొప్పలను నేను అంగీకరించను అన్నాడు అతను. ఆయన ఫక్కున నవ్వాడు. క్రింద పడినా నీదే పై చేయగా ప్రగల్భాలు కొట్టుకుంటున్నావు. ఇప్పటికైనా క్షమాపణ కోరుకో. కనికరించి నీ గుర్రం నీకు ఇచ్చేసి పంపుతాను అన్నాడు దేవతా పురుషుడు. అక్రమ చర్యలతో బంధించినా నిన్ను నేను క్షమాపణ కోరుకోవటమా? బొందిలో ఊపిరి ఉండగా అది జరగదు. మనోహరకాంత్ నిర్భయంగా అన్నాడు. సెహ్బాష్ నవ్వి మనోహరకాంత్ వైపు చెయ్యి ఆడించాడు అతను. పాములు అప్పటికప్పుడే మాయమైనాయి. అతని భుజాలు పట్టుకొని కళ్ళల్లోకి ఆప్యాయంగా చూశాడు అతను. పరిస్థితి బోధపడినట్లు కళ్ళు చిట్లించి చూశాడు మనోహరు. నేను నాగలోక అధిపతిని, జీవసంధుణ్ణి. నీ వీరత్వాన్ని పరీక్షించడంలో కొంత స్వార్థం ఉంది అని చెప్పాడు అతను. మనోహరకాంత్ నమస్కరించాడు. మీరు అంటున్నది నాకు బోధపడటం లేదు నొసలు ముడేసి అన్నాడు. నాకు అందమైన కుమార్తె ఉండేది. ఆమె పేరు జలజాసుందరి. తిరిగి అని యమునారాణిగా మనశ్శాంతి లేకుండా వినోదస్వామి ఆశ్రమంలో ఉన్నంతవరకు తమ ఆత్మకథను వివరించాడు జీవసంధుడు. మనోహరకాంత్ తలూపాడు. నాకు న్యాయం చేకూర్చడానికే నీ బలపరాక్రమాల్ని పరీక్షించాను. నాకు నువ్వు సహాయపడితే నువ్వు తలచిన కోరికలల్లా తీరుస్తాను అని చెప్పాడు జీవనసంధుడు. శక్తి వంచన లేకుండా కృషి చేసి విజయం సాధిస్తాను. కర్తవ్య బోధన చేసి పంపండి నన్ను అని కోరాడు మనోహరు. నీకు నాగమణిని ఇస్తాను. అది తల మీద తురాయి పక్కన అమర్చుకో. ఎప్పటికప్పుడు చెప్పకుండానే కర్తవ్యం బోధించుతుంది. నాగకుండలను చెవులకు ధరించు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా అప్రయత్నంగా అవే తీసుకువెళతాయి అని చెప్పాడు జీవనసంధుడు.
మనోహరకాంతు అంగీకరించడంతో అతను మణిని కుండలాల్ని సృష్టించి మనోహర్కి అతనే అలంకరించాడు. తదుపరి అతని వద్ద నుంచి వేరు చేసిన ఖడ్గము గుర్రాన్ని తిరిగి మనోహరకాంత్కి స్వాధీనపరిచాడు అతను. ఆయన వద్ద సెలవు తీసుకుని గుర్రం మీద హుషారుగా బయలుదేరాడు మనోహరకాంత్. యమునా నదిలో స్నాన సంధ్యాదులు ముగించుకొని తనను తాను పవిత్రుణ్ణి చేసుకొని నివాసానికి వెళ్ళాడు మహర్షి. మరి నాకు తరుణోపాయం అని మహర్షిని చూసి అడిగింది యమునారాణి. నువ్విక్కడి నుంచి వెళ్ళినట్లయినా తిరిగి నన్ను నాగకామిని ఆవేశించగలదు. మహర్షి, మిమ్మల్ని ఆవేశించిన నాగకామ పిశాచికి నాకు సంబంధమేముంది తెలుసుకోవాలనే ఉత్సాహం కనబర్చి అడిగింది యమునారాణి. అవునమ్మా, నువ్వు నాగలోక అధిపతి జీవసంధుని కుమార్తెవు. నీ వద్దనున్న శక్తులన్నీ నీ నుంచి దూరమైన ఎటువంటి భూత ప్రేత పిశాచాలు నువ్వున్న ప్రదేశంలో నిలబడకుండా ఉండేటట్లు నీకు తెలియకుండానే నీ తండ్రి నీకు ఆ శక్తిని ప్రసాదించాడు. జన్మ జన్మలకు ఆ శక్తి నీ వెంట ఉంటుంది. అందుకే నిన్ను ఇక్కడ ఉండమని కోరుతున్నాను. మన ఇద్దరి కష్టాలు తీరటానికి కృషి చేస్తాను అని క్షణకాలం ఆలోచించాడు. స్వామి, మీ పూర్వ వృత్తాంతము అని ఇంకేదో అనబోతూ ఉండగా, నేను సమస్త శక్తులను కలిగిన మంత్రసిద్ధుడిని. నా శక్తి లోక కళ్యాణం కోసం వినియోగపరుస్తానని ఈశ్వరునికి మాటిచ్చి ఆయన అనుగ్రహ పాత్రుడిని అయినాను. నాగకామ పిశాచి పూర్తిగా విరగడైనాక కానీ తిరిగి నా సమస్త శక్తులు నాకు రావు. నేను మంత్రసిద్ధుడిగా లోక కళ్యాణం కోసం కృషి చేయలేను అని ఆమెను చూశాడు. నాగకామ పిశాచి మిమ్మల్ని ఆవేశించడానికి కారణం అడిగింది ఆమె. ప్రళయాంతకుడు అనే మహామాంత్రికుడు లోకాన్ని అల్లకల్లోలం చేయ సంకల్పంతో క్షుద్రదేవత ప్రచండ కామినిని ఆరాధించి కృతకృత్యుడైనాడు. ప్రళయాంతకుని శక్తి మంత్రసిద్ధుడినైనా నా వద్ద నిలవలేదు. అందుచేత నన్ను అశక్తుణ్ణి చేయాలని చూశాడు. అందుకే నా మీద నాగకామినిని ప్రయోగించాడు అంటూనే దృష్టి మరల్చి చూసేసరికి కుటీరం ప్రధాన గుమ్మం ముందు మనోహరకాంత్ నిలబడి ఉన్నాడు. గుమ్మం నుంచి కదలకుండా లోపలనున్న యువరాణి వినోదస్వాములను మార్చి మార్చి చూస్తున్నాడతను. వినోదస్వామి కొద్ది క్షణాలు ఆలోచించి దృష్టిన తిలకించాడు. రానాయనా నవ్వుతూ అన్నాడు. అతను లోపలకు అడుగుపెట్టి స్వామికి నమస్కరించాడు. వినోదస్వామి నవ్వుతూ అతనిని యమునారాణికి పరిచయం చేశాడు. స్వామి, నన్నేదో శక్తి ఇక్కడకు తీసుకువచ్చింది. ఆ ఇద్దరిని చూసి అన్నాడు. చేరవలసిన చోటుకే చేరావు నాయనా అని ఎదురుగా ఉన్న చిత్రాసనం చూపించాడు. నాకు జరిగినది జరగవలసిన దాన్ని వివరించాను. ఎప్పటికప్పుడు సర్వం బోధపడే శక్తి నీకు ప్రసాదించాను అన్నాడు తిరిగి వినోదస్వామి. నీ ప్రేమను మాంత్రికుడు ప్రళయాంతకుడే చెరపట్టి ఉంచాడు. ఇప్పటి వరకు ఆమె శీలానికి ఎటువంటి భంగమూ జరగలేదు అని చెప్పాడు. మనోహరకాంత్ ఆవేశంతో పళ్ళు కొరికి అలాగా అన్నాడు. వినోదస్వామి తలాడించి మాయా వస్త్రాన్ని వేరొక పుష్పాన్ని సృష్టించి అతనికి ఇచ్చాడు. ఆ పుష్పం సమయాన్ని బట్టి నువ్వు ఇతరులకు కనిపించకుండా చేస్తుంది. సర్వదా నీకు విజయం సిద్ధిస్తుంది అని చెప్పాడు. వినోదస్వామి ఇచ్చిన వస్తువులను కళ్ళకద్దుకొని భద్రపరుచుకున్నాడు. ఆయన వద్ద సెలవు తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు మనోహరకాంత్. ప్రచండ కామిని విగ్రహం ముందు కూర్చొని తదేకంగా ఆరాధిస్తున్నాడు మహామాంత్రికుడు ప్రళయాంతకుడు. అప్పుడే లోపల అడుగుపెట్టాడు మనోహరకాంత్. అనంతరము మాంత్రికుడు ప్రేమను కలుసుకున్నాడు. మనోహరకాంత్ వెంటే ఉన్నాడు. ఎన్ని విధాలా చెప్పినా మాంత్రికుడు ప్రళయాంతకుణ్ణి లెక్క చేయలేదు. ప్రేమ ఎప్పటి విధంగానే తనకు ఇష్టం లేనట్లు ఖచ్చితంగా చెప్పేసింది. మాంత్రికుని మొహం చూడటం కూడా తనకు ఇష్టం లేనట్లు చిరాకుతో మొహం తిప్పేసుకుంది. ఆమె స్వభావానికి మనోహరకాంత్ తృప్తి చెందాడు. మాంత్రికుడు చిరాకు పడి
పూజామందిరంలోకి అడుగుపెట్టాడు. వెంటే ఉన్నాడు మనోహరకాంత్. ప్రచండ కామిని విగ్రహానికి కుడివైపున ఉన్న నాగకామరూప పిశాచి విగ్రహాన్ని చూశాడు. శరీరం తేలిక చేసుకుని వినోదస్వామి ఇచ్చిన మాయా వస్త్రంతో నాగకామ పిశాచిని కప్పేసి హస్తగతం చేసుకుని మరుక్షణంలో గుహ విడిచిపెట్టి వినోదస్వామి ఆశ్రమం చేరాడు మనోహరకాంత్. వస్త్రం చాటు నుంచి తప్పించకుండా అదే వస్త్రంతో నాగకామ పిశాచిని మూటగట్టి కుటీరానికి చాలా దూరాన బాగా లోతుగా గొయ్యి తవ్వి పిశాచిని భూస్థాపితం చేసి మనోహరకాంత్ తెలివితేటల్ని కొనియాడాడు వినోదస్వామి. వినోదస్వామి ఎప్పటి విధంగా మంత్రసిద్ధుడైనాడు. కోల్పోయిన శక్తులన్నింటినీ తిరిగి పొందాడు. మనోహరకాంతిని ఆప్యాయంగా కౌగలించుకున్నాడు. యువరాణి ఆనందంతో తలూపింది. వినోదస్వామి తిన్నగా వెళ్ళి సమాధిలో కూర్చున్నాడు. వినోదస్వామి ప్రతిరూపము కీర్తికాంత్ కురూపిగా నివసిస్తున్న శిథిల భవనం ముందు నిలిచాడు. నవ్వుకుంటూ అక్కడికక్కడే బలమైన తాడుగా మారిపోయాడు. అప్పుడే భోజనం వగైరాలు పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటున్నాడు కీర్తికాంత్. మాయాతాడు అతన్ని సమీపించి చుట్టుకుంది. అప్పటికప్పుడే అతను యథారూపం దాల్చాడు. అతను త్రుళ్ళిపడి లేచి నిటారుగా నిలబడి చుట్టూ దృష్టిని మళ్లించాడు. ఏవో 2 హస్తాలు కీర్తికాంత్ కుడి చేతి జబ్బను పట్టుకొని ఏదో రక్షణ కట్టాయి. రక్ష కట్టింది ఎవరైంది బోధపడకపోయినా మాంత్రిక ప్రళయం తన గుహలో బంధించబడిన చెల్లెలు ప్రేమ, మనోవ్యాధితో మంచం పట్టి మగ్గిపోతున్న తండ్రి సూర్యకాంత్, వినోదస్వామి ఆశ్రమంలో తన రాక కోసం నిరీక్షిస్తున్న యమునారాణి కళ్లకు కట్టినట్లు కనిపించారు. సహింపరాని ఆవేశాన్ని పొందాడు. అంతలో అప్పుడే గుహలో ప్రవేశించిన మనోహరకాంతిని చూశాడు. క్షణం ఆలోచించాడు. అవతలగా మెరుస్తూ బోర్లించబడి ఉన్న పళ్ళాన్ని అందుకొని దాని ద్వారా మంచి గుర్రాన్ని ఖడ్గాన్ని పొందాడు. విసురుగా ఎగిరి గుర్రం మీద వాలాడు. గుర్రం వేగంగా పరిగెత్తింది. అతి స్వల్ప వ్యవధిలోనే మాంత్రికుడు ప్రళయాంతకుని గుహకు చేరుకున్నాడు. అప్పటికే మనోహరకాంత్ పూజాపీఠం ముందు కూర్చొని ప్రచండ కామినిని ఆరాధిస్తున్న మాంత్రికుడు ప్రళయాంతకుని వెనక నిలిచాడు. చేతబట్టిన కత్తితో మాంత్రికుని వెన్ను తట్టాడు. మాంత్రికుడు చివాల్న లేచి, "ఎవరు నువ్వు?" అని అరిచాడు. "నీ పాలిట మృత్యుదూతను. ఏ ప్రేమనైతే నీ వశం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నావో ఆ ప్రేమను పవిత్రంగా ప్రేమించి పెళ్లాడబోతున్న మనోహరకాంతిని" అన్నాడు. మాంత్రికుడు పెద్ద పెట్టున నవ్వాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయింది. "నీకోసం నేనే బయలుదేరి వద్దామనుకుంటున్నాను. నువ్వే వచ్చావు. నా చేతిలో చస్తావు. నిన్ను ప్రేమ సమక్షంలోనే ప్రచండ కామినికి బలి ఇచ్చేస్తాను" అంటూ పెద్ద పెట్టున నవ్వాడు. మంత్రదండం కోసం వెతుక్కుంటున్నాడు. అంతలో మనిషి కనిపించకుండా పెద్ద పెట్టున నవ్వు వినిపించింది. ఏదో హస్తము దండాన్ని పట్టి కనిపించింది. "నీవంతటి గనుడువని తెలిసే మంత్రదండం నేను హస్తగతం చేసుకున్నాను" అన్నది పురుషకంఠం. ఆ పురుషకంఠం ఎవరిదా అన్న సందేహం కలిగింది మనోహరకాంతికి. క్షణం ఆలోచించాడు. ఎవరైంది తెలియలేదు. ఆ గొంతు మాత్రము పరిచయమున్నదిగానే అనిపించింది. ఎవరైనా ఆ గొంతు తనకు సహాయంగానే పలికిందని ఆనందించాడు. ఇప్పుడే నాగకామిని పిశాచిని మీ మీదకు వదిలి అని ప్రళయాంతకుడు ఇంకేదో అనబోయాడు. మనోహరకాంతు పెద్ద పెట్టున నవ్వాడు. "ఆ నాగకామిని పిశాచిని ఎప్పుడో ఎక్కడో భూస్థాపితం చేశాం" అన్నాడు. మాంత్రికుడు ప్రళయాంతకునికి నడుం విరిగినంత పనైంది. కథను అంతవరకు తీసుకువచ్చిన మహామంత్రసిద్ధుడు వినోదస్వామి అని తెలుసుకున్నాడు. కర్తవ్యం కోసం ఆలోచించాడు. ప్రచండ కామిని విగ్రహానికి ఎదురుగా ఉన్న గండ్రగొడ్డల్ని అందుకున్నాడు. మనోహరకాంతి మీదకి ఉరికాడు. ఇద్దరూ బాహుబలాల్ని పెంచుకొని పోరాడుతున్నారు. ఎన్నో పర్యాయాలు మనోహరకాంతు ప్రళయాంతకుని కంఠం నరికాడు. కానీ ఎప్పటికప్పుడు ప్రళయాంతకుని కంఠం మొండానికి అంటుకొని తిరుగులేస్తున్నది.
మనిషి కనబడకుండా కీర్తికాంతు మాంత్రికుని మంత్రదండం సహాయంతో గృహంలోని ప్రతి అణువుని బీభత్స దశకు మార్చాడు. ఆఖరికి ప్రచండకామిని విగ్రహాన్ని నిలువున మంటలమయం చేసి మార్చి మస చేశాడు. మిగిలింది ఒక్క ప్రళయాంతకుడు. ఎప్పటికప్పుడు కొత్త శక్తుల్ని పెంచుకుంటూ పోరాడుతున్నాడు. మనోహర్ కూడా ఏమాత్రమూ తగ్గకుండా పోరాడుతున్నాడు. ప్రళయాంతకుడు ఎంతకీ చావడం లేదు. మనోహర్కి కనిపించకుండా సహాయపడే కీర్తికాంతుడు మంత్రదండాన్ని ముక్కలు ముక్కలు కావించాడు. మాంత్రికుడు ప్రళయాంతకుడు దండం మాదిరిగా ముక్కలు ముక్కలుగా చీలి అక్కడే భస్మమైనాడు. కీర్తికాంత్ కనిపించడంతో మనోహరకాంతు ఆనందభరితుడు అయ్యాడు. ప్రేమను వెంటబెట్టుకుని మనోహరకాంతులు, కీర్తికాంతు, మంత్రసిద్ధుడు వినోదస్వామి ఆశ్రమం చేరారు. యమునారాణి ఆనందంతో కీర్తికాంతిని కౌగలించుకుంది. వినోదస్వామి అందర్నీ పవిత్రంగా ఆశీర్వదించాడు. అంతలో నాగలోక ప్రతినిధి జీవనసంధుడు అక్కడ నిలిచాడు. అతన్ని చూడగానే యమునారాణి శరీరం జలధరించింది. అప్పటికప్పుడే కీర్తికాంత్ చేతి జబ్బకు కట్టబడి ఉన్న రక్ష దానికదే ఊడి యమునారాణి మీద పడింది. తక్షణం ఆమె నిల్చున్నట్టుగానే చిక్కింది. శరీరమంతా హరించిపోయి అస్థిపంజరంగా నిలిచిపోయింది. తర్వాత నాగకన్య జలజాసుందరిగా మారి అక్కడ నిలిచింది. కీర్తికాంత్ ఆశ్చర్యంతో చూశాడు. మంత్రసిద్ధుడు అప్పటికప్పుడే పుష్పక విమానం సృష్టించాడు. అప్పటికే నాగలోక ప్రతినిధి జీవనసంధుడు, ఆయన కుమార్తె జలజాసుందరి అంతర్ధానమైనారు. మనోహరకాంతు, కీర్తికాంతు ప్రేమలు ఎక్కిన పుష్పక విమానం ఆకాశ మార్గాన అనుసరించి ఉదయిని నగరం వైపు పరిగెత్తుతోంది. మంత్రసిద్ధుడు జానపద కథ సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.